ఇగో ప్రభా, లేళ్లను ఏం చేయగలిగింది నీ వాక్యము. నా ప్రభువా, నీ మాట సెలవీయగా ఈ సృష్టి కలిగింది ప్రభా. నీకు స్తోత్రాలు నాయన, నీకే స్తోత్రం, స్తోత్రము నాయన, స్తోత్రం, స్తోత్రము తండ్రి. నీ కృతజ్ఞత స్థుతులు, 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 స్థుతులు ప్రభువా. అయ్యో తండ్రి నాయన, ఏమని నీ నామమును వర్ణించగలము ప్రభువా. ఇగో తండ్రి, మా ఊహకు జ్ఞానమునకు అందనటువంటి అయ్యా అత్యున్నతుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా ఆరాధనీయుడు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగున్న దేవా, నీకే స్తోత్రము నాయన, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, స్తోత్రం. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, 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 స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నా హృదయ తపనయ్యా. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నా హృదయ తపనయ్యా. నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాద చెంత దించితిని, నీ పాద చెంత దించితిని. నీతో నేనుండుటయే, చెప్పాలి, జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నా హృదయ తపనయ్యా. కరుణాయు కృపయు నిరంతర శాంతి వినయము ఉన్నవాడా, కరుణాయు కృపయు నిరంతర శాంతి ఉన్నవాడా, నా జీవితం నశించగా, నా జీవితం నశించక కాపాడువాడా, నా కాపు
కాపరి కాపాడువాడా నా కాపరి నీతో నేనుండుటయే జీవిత వాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా నా హృదయ తపనయ్యా ఎబెనేజరే ఎల్లెలియో ఎల్లప్పుడు ఉన్నవాడా ఎబెనేజరే ఎల్లెలియో ఎల్లప్పుడు ఉన్నవాడా ఎల్ షడాయ్ శక్తి పరుడా ఎల్ షడాయ్ శక్తి పరుడా ఎల్రోయి నన్ను చూచువాడా ఎల్రోయి నన్ను చూచువాడా నీతో నిన్నుండుటయే జీవిత వాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా నా హృదయ తపనయ్యా నీతో నేనుండుటయే జీవిత వాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా నా హృదయ తపనయ్యా హల్లెలూయా నా తపన నా వాంఛ నీతోనే ఉండాలని నీతోనే నడవాలని ప్రభుతో చెప్పు తల్లి ప్రభుతో చెప్పు ప్రభువా నీతోనే ఉండుట నా ఆశ ఇదే ప్రభువా నా ఆశ తండ్రి నీకు స్తోత్రం నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేనయ్యా ప్రభా ఇశ్రాయేలు సమాజము ప్రభానికి వేరుగా ఉండి బానిసలుగా ఉన్నారు కానీ వారు ఏమి చేయలేకపోయారు ప్రభా అందుకే మోషే అంటున్నాడు నీవు రాకపోతే ప్రభా మీరు మా తోడుగా రాకపోతే నేను వెళ్ళను అంటున్నాడు అవును ప్రభా మా జీవితం అంతా నీవు మాకు తోడుగా లేకపోతే మా బ్రతుకులు వ్యర్థమైపోతాయి నీకు వేరుగా ఉండాలనుకోవట్లేదు నీతోనే ఉండాలనుకుంటా అమ్మా అమ్మ మాటలొచ్చు కదా తల్లి చెప్పు తల్లి ఆరాధన చేయి తల్లి ఆరాధన చేయి ఆరాధన చేయి హల్లెలూయా హల్లెలూయా స్వరాలు విప్పు 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 దేవుని స్తుతించు హల్లెలూయా 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 నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
కొట్టాలి చప్పట్లు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదముల దీపము, నీ వాక్యమే నా పాదము. చెప్పాలి. ఈ వాక్యమే నా పాదముల దీపము, నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీవే నీవే నా పరవశము, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా పరవశము, నీవే నీవే నా అతిశయము, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధన చెప్పాలి. ఆరాధన 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 ఆరాధన, యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి ఆరాధనకు యోగ్యుడు నీకు తప్ప ఎవరున్నారయ్యా? నిరంతరము మమ్మల్ని కునుకక నిద్రపోక కాపాడిన వారు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభు? మా జీవితాలలో ఇంతవరకు కృప చూపును వాడా, నీకు వేల వందలు వందనాలయ్యా, వందనాలు.
దేవా, మా మంచి యేసయ్యా, ఏమని నీ కార్యాలను గురించి చెప్పగలము ప్రభువా? మీరు మా మధ్యన ఉన్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, స్తోత్ర స్తోత్ర. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కనపడతాం. సత్యస్వరూపి, మన మధ్యన సంచరిస్తున్న భక్తి స్వరూపి అనే దేవుడు సర్వ సత్యములోకి నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువా, మీరు మాకిచ్చిన కృప కొలది నిన్ను ఆరాధించాము. ఈ సమయంలో నీ పరిశుద్ధ లేఖనములను ప్రభువా మాకు వివరించడానికి, బోధించడానికి నీ దైవ సేవకులను మా కొరకు సిద్ధపరచు. క్షేమంగా మా మధ్యకు తోడుకోవచ్చు. నీ దాసును మరుగు చేసి ప్రభా, మీరు ఒక్కొక్క హృదయమునకు చాలిన మాటలు, ప్రతి హృదయమును సరిచేయగలిగిన నీ అగ్ని వంటి నీ మాటలను విడుదల చేయి. సమస్తమైన బ్రతుకులను బాగు చేయగలిగిన నీ మాటలు ప్రభా, వేషధార నుంచి విడిపించగలిగిన నీ మాటలను ప్రభా మా మధ్యన విడుదల చేయి. ఎందుకంటే నీ వాక్యము అగ్ని వంటిది అయ్యా. నువ్వు దహించు అగ్నివై ఉన్నావు తండ్రి. నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభా. ప్రభా, సమస్తమును బట్టి నీ నామమునకు మహిమ కలుగునట్లుగా నాయన మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. మీరే మా ఒక్కొక్కరిని దర్శించి మాట్లాడి ఆనాడు యోధా ప్రజలు ప్రభా నీ మార్గను విడిచి అయ్యా చెడిపోయినప్పుడు, నీ వాక్కు విడుదలైనప్పుడు వారు ఎలా పశ్చాత్తాపపడ్డారు, ఎలా నీ దట్టు తిరిగారు ప్రభువా, ఎలా నీ పని కొరకు లోబడ్డారు. ఆ రీతిగా లోబడినట్లుగా జీసస్ హల్లెలూయా నీ కార్యమును జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ. దయచేసి అందరూ కూర్చుందాం క్రమంగా. దయచేసి మీ పిల్లలను మీ దగ్గరికి పెట్టుకోండి. అటు ఇటు తిరగటానికి ఇంకా ఈ వాక్య సమయానికి వచ్చేసి మరి మాట్లాడకండి, పచ్చాలు తిరగకండి. దయచేసి ఈ సమయంలో మనము పిలువబడిన దైవ సేవకులు మరి తిమోతి గారు మన మధ్యన, మనము వారికి 11 గంటలకే ప్రారంభమవుతుందని చెప్పాము. మొదటి దినం కాస్త కొంచెం గలిబిలి అవటం వలన ఆలస్యముగా చేయటం జరిగింది. దయతో వారికి మా మధ్యన ఉన్నందుకు వందనాలు. ఈ సమయంలో వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఆలస్యం లేకుండా దేవుని యొక్క వర్తమానమును మనకు అందించవలసిన ప్రభుత్వ వారికి మనం చేస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. ఈ విధముగా మీ మధ్యకు రావడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు. అలా విధంగా దైవ సేవకులకి, రాజులకి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాం. మీ మధ్యకి ఇది 2వసారి నేను రావడం. మరి మీరు నన్ను గుర్తుపట్టారో లేదు, దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏమైనా ఈ విధంగా మీతో కలిసి ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని మాట వినడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రండి, ఎక్కువ సమయం వ్యర్థం చేసుకోకుండా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచన భాగం చదువుకుందాం. చదవగలిగిన వారు చదవండి. చదువు.
చాలు. దానితో పాటు ఇంకొక వచనాన్ని కూడా, లూకాసు వార్త 13వ అధ్యాయము 20, 21 వచనం చదువుకుందాం. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ధర్మవర ప్రాంతాన్ని ప్రేమించి, నీ సంఘమును ప్రేమించి, ప్రభువా నీ బిడ్డల ఎద్దుకు మమ్మలను తోడుకొచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ మొదటి దిన కూడికలో ప్రభు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా కూడి ఉన్న ప్రతి బిడ్డతోనూ మాతోనూ ఈ స్వరం ఎంతవరకైతే వినబడుచున్నదో ప్రభువా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ కూడికలకు విరోధముగా అడ్డుగా నిలబడిన సమస్తమైన దుష్టుని ఆలోచనలు, దుష్టుని ప్రభావము నజరుడైన యేసు నామములో బంధిస్తున్నాము దేవా. స్తోత్రములు. నీ వాక్యము వెల్లడవుగా నాయన వెలుగు కలిగినదని ప్రభువా నీ లేఖనములు సెలవిచ్చినట్లు అయా ఈ 3 దినాల కూడికలో ప్రభువా పరిశుద్ధాత్మ తండ్రి నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఒక్కొక్క బిడ్డని దర్శించండి ప్రభువా. ఒక్కొక్కరికి పాప క్షమాపణయు నాయన మారు మనసుని మీరు కలుగు చేయండి. ఈ కడవరి దినాలలో తండ్రి వారు నడవవలసిన మార్గమును వారు తెలుసుకొని ప్రభువా నిత్య జీవానికి కావలసిన సిద్ధపాటును మా అందరికి మీరు అనుగ్రహిస్తారని, ఈ 3 దినాలు నీ సన్నిధిని నాయన మాకు తోడుగా ఉంచి మా అందరితో మీరే మాట్లాడతారని నమ్మొచ్చు. నాయన ఈ వాక్యము ద్వారా కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరే మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. అందరూ కూడా ధ్యానపూర్వకంగా విందాం. చదవబడిన వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు ఈ లోకమునకు దిగి వచ్చిన తర్వాత 30 సంవత్సరములు తమ గృహములో జీవిస్తూ ఒక సామాన్యమైన వ్యక్తిగా బ్రతుకుతూ తన జీవితాన్ని గడిపాడు. 30వ సంవత్సరం అయిపోయిన తర్వాత యోహాను చెరపట్టబడ్డాడన్న సంగతి తెలిసి, మరి స్తోత్రములు, యోహాను ద్వారా బాప్తిసం పొందుకొని ఆయన అరణ్యములో 40 దినాలు శోధించబడి, తర్వాత కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని సువార్త ప్రకటిస్తూ గలిలయ, నాప్తాలి, జెబులూను ఇంకా చీకటి కలిగిన ప్రాంతాలకు వెళుతూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేకమైన అద్భుతములను, అనేకమైన సూచక్రియలు, అనేకమైన మహత్కార్యాలు జరిగిస్తూ చనిపోయిన వారిని లేపుతూ, గుడ్డి వారికి మగవారిని స్వస్థపరుస్తూ, దెయ్యములను వెళ్ళగొడుతూ తన నామకీర్తి అనేక ప్రాంతాలలో ప్రకటిస్తూ ఉండగా, స్తోత్రములు, తనతో పాటు తన శిష్యులను వెంట పెట్టుకుని వెళుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాలలో తన యొద్దకు వస్తున్న వారికి పరలోక రాజ్య మర్మములను దేవుడు బయలుపరిచాడు. ఈ 13వ అధ్యాయం అంతా కూడా మనం ఆలోచిస్తే పరలోక రాజ్య మర్మములను, ఉపమానములను చెప్పినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. దేనికి స్తోత్రములు. యేసు ప్రభు ఏదన్నా ఒక ఉపమానం, మరి స్తోత్రం ఒక వచనం చెప్పాడంటే ఉపమానాలతో ఎక్కువ పోల్చేవాడు. ఎందుకనగా ప్రజలకు సత్యమును అర్థం చేయించడానికి ఉపమానాలను ఎక్కువ వాడాడు యేసయ్య. ఆ ఉపమానాలను కూడా అర్థవంతముగా ప్రభు వారికి బోధించేవాడు. పరలోక రాజ్య విషయాలను తీసుకొచ్చి భూలోకములో కొన్ని వస్తువులతోనూ, కొన్ని పదార్థములతోనూ, కొన్ని విత్తనములతోనూ దేవుడు ఉపమానాలు చెప్పి వారితో బోధించేవాడు. ఒక విషయాన్ని అర్థం చేయించడానికి ఇంకొక విషయంను తీసుకొని ఉపమానాలు వారికి చెప్పేవాడు. ఉపమానము లేకుండా దేవుడు ఏ వాక్యాన్ని కూడా వారికి బోధించలేదు అని మనం చూస్తున్నాం. అదే 13వ అధ్యాయము 34, 35 వచనాలు చదవండి ఒకసారి. ఉపమానము లేకుండా వారికి ఏది కూడా బోధించను. అందరూ శ్రద్ధగా నా వైపు వినండి, ఆసక్తి కలిగి వినండి.
మీకు అర్థవంతంగా చెప్తాను, ఎక్కువ కూడా వివరించను. దేవుని చిత్తమైతే ఈ 2 దినాలు కూడా ఇదే వాక్యం మీద మనం నేర్చుకుందాం. దానికి స్తోత్రములు. అందరూ కూడా ధ్యానపూర్వకంగా కూర్చోండి. అడిగిన దానికి సమాధానం చెప్తూ ముందుకు మనం సాగిపోదాం. చదవబడిన వాక్య భాగములో యేసు ప్రభు ఉపమానము లేకుండా ఏ వాక్యము కూడా చెప్పలేదు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఉపమానములలో 4వ ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానము అని మనం గమనిస్తే, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఒక స్త్రీ పిండి అంతయు పులుసు పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టి పుల్లని పిండిను పోలి ఉన్నది అని ఇక్కడ ఉపమాన రీతిగా పోల్చినట్లు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుని రాజ్యము దేనితో పోల్చాడంటే ఒక పుల్లని పిండిని పోలి ఉన్నది అని పోల్చాడు. పుల్లని పిండి అనేది బైబిల్ గ్రంథములో అంత నీతికి సంబంధమైన వచనాలు చూపించటం లేదు. బైబిల్ గ్రంథం అంతటిలో పులిపిండి అనేది పాపానికి సూచనగా ఉంది. పులిపిండి అనేది దుర్మార్గకు సూచనగా ఉంది. పులిపిండి అనేది దుష్టత్వానికి సూచనగా ఉంది. పులిపిండి అనేది దుర్బోధకు సూచనగా ఉంది. బైబిల్ గ్రంథం అంతటిలో పులిపిండి అనేది ఎక్కడో కూడా ఒక మంచి మాటకు, లేకపోతే ఒక శ్రేష్టమైన మాటకు, ప్రజలకు ఉపయోగకరమైన మాటకు ఉపయోగించలేదు. కానీ మరి స్తోత్రం, పులిపిండి అనేది అంత చెడుకు బైబిల్లో ఎక్కువగా ఉపయోగించబడింది. కానీ ఇది ఒక్క సందర్భంలోనే పులిపిండిని దేవుని రాజ్యములతో పోల్చినట్లు ఇక్కడ మనం చదవగలుగుతున్నాం. అయితే కొంతమంది కాలర్స్ అంటే మరి భక్తులు ఏం చెప్పారు అంటే, ఆ పులిపిండి అనేది స్తోత్రములు సంఘ ఆరంభము నుండి మరి స్తోత్రములు 7 సంవత్సరముల శ్రమల కాలము వరకు సంఘములో జరుగుతున్న అపవిత్రమైన కార్యములకు గుర్తు అని చాలా మంది కాలర్స్ దాన్ని ఒప్పుకున్నారు, దాన్ని అంగీకరించారు. అయితే ఇక్కడ ఈ దినము నేను మొదటి దినము ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దానికి స్తోత్రం. దాని వివరణ అంతా నేను ఇవ్వను, కానీ ఈరోజు ఒక చిన్న విషయాన్ని అయితే మీకు నేను చెప్పి ముగిస్తాను. ఏంటి అని ఇక్కడ మనం గమనిస్తే, ఈ వచన భాగంలో 3 విషయాలు మనం గమనిస్తున్నాం. 1 స్త్రీ, 2 పులిసిన పిండి, 3 కొంచెముల పిండి అన్న 3 మాటలు మనం గమనిస్తున్నాం. ఈ 3 మాటలకున్న భావాలు నేను చెప్తాను, జాగ్రత్తగా విందాం. దానికి స్తోత్రం. స్త్రీ అనేది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం ప్రకారము, చదవద్దులే, వినండి, శ్రద్ధగా వినండి, నా వైపు చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం ప్రకారము ఈ స్త్రీ దుర్బోధకును వేష సహవాసమునకును గుర్తుగా ఉంది ఈ స్త్రీ. ఇంకా పులిపిండి అనేది నేను ఇందాక మీకు చెప్పినట్లుగా జాగ్రత్తగా విందాం, పాపమునకును దుర్మార్గకును దుష్టత్వమునకును దుర్బోధకును గుర్తుగా ఉంది ఈ పులిపిండి. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం గమనిస్తున్నాం, 3 కొంచెముల పిండి అని మనం గమనిస్తున్నాం. ఈ 3 కొంచెముల పిండి అనేది దేనికి గుర్తుగా ఉంది అంటే, సంఘ ఆరంభము నుండి 7 సంవత్సరముల సంఘము వరకు సంఘమును పూర్తిగా అపవిత్రపరిచే మరి స్తోత్రములు లోపల జరుగుతున్న అనేకమైన చెడ్డ కార్యాలకు గుర్తుగా ఉంది అని మనం చదవగలుగుతున్నాం. దానికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు నేను చివరి దానిని గురించి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. 3 కొంచెముల పులిపిండి, 3 కొంచెముల పిండి అని మనం గమనిస్తున్నాం. బైబిల్ గ్రంథములో పిండి అనేక సందర్భాలు వాడబడింది. బైబిల్ గ్రంథములో మనం గమనిస్తే, పాత నిబంధనల గ్రంథములో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా విందాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు దగ్గర 430 సంవత్సరాలు బానిసత్వములో ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసత్వంలో వారు వెట్టి చాకిరి చేస్తున్నారు. వారు భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారు. ఈ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఫరో పెడుతున్న వెట్టి చాకిరి భరించలేక వారు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొర విని వారిని విడిపించుటకు తానే దిగి వచ్చినట్లుగా నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుడు వారి మధ్యకు వచ్చి వారి యొక్క బాధను చూశాడు, వారి నిట్టూర్పులను చూశాడు, వారి యొక్క ప్రార్థనను విన్నాడు. అబ్రహాముకి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, యాకోబుకి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించాలని మరి స్తోత్రములు ఒక వ్యక్తిని వెతుకుతున్నప్పుడు మిథ్యామీన దేశంలో గొర్రెలు కాస్తున్న మోషే జ్ఞాపకం వచ్చాడు. మోషే దగ్గర దేవుడు ప్రత్యక్షమై మోషేతో దేవుడు మాట్లాడాడు,
మోషే, ఒకసారి నీ బలముతో ప్రజల యొద్దకు వెళ్ళావు, నీ బలమును బట్టి ఓడిపోయి తిరిగి వెళ్ళిపోయావు. ఇప్పుడు నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు. ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజల యొక్క బానిసత్వము నుండి విడిపించు అని మోషేతో మాట్లాడినప్పుడు మోషే దానికి అంగీకరించడు. శ్రద్ధగా విందాం. ఈ కథలన్నీ మీకు తెలుసు కాబట్టి వివరణాత్మక చెప్పుకొని వెళుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేనికి స్తోత్రం. ఆ సమయంలో మోషే, నేను నత్తివాడినయ్యా, నేను వెళ్ళలేనయ్యా, ఇంకొకరిని ఎవరు నన్ను చూసుకో అంటున్నప్పుడు, లేదు, నత్తివారిని చేసింది ఎవరు, గుడ్డివారిని చేసింది ఎవరు, మోగవారిని చేసింది ఎవరు, నేనే కదా అని మోషేని ధైర్యపరిచి తన యొక్క మరి స్తోత్రం కరణ్నిచ్చి తన అన్నను నోరుగా ఇచ్చి ఐగుప్తు దేశానికి పంపించాడు దేవుడు. ఐగుప్తు దేశమునకు వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశములో 10 అద్భుతాలు జరిగించాడు. 10 అద్భుతాల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, 10 అద్భుతాల ద్వారా 10 దేవతలకు తీర్పు జరిగింది అని మనం సంఖ్యాకాండం 33 అధ్యాయం 1 వచనం నుండి కూడా చూడగలుగుతున్నాం. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చి తన ప్రజలను గొప్ప జయోత్సవముతో దేవుడు బయటికి తీసుకువచ్చను అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. 12వ అధ్యాయం 1 వచనము వారికి చాలా గుర్తుండే విషయము. 12వ అధ్యాయము నిర్గమాకాండం 12వ అధ్యాయము వారికి చాలా శ్రేష్టమైన దినము. జాగ్రత్తగా విందాం. దానికి స్తోత్రములు. మనకు 1947వ సంవత్సరం ఎంత గుర్తుండిపోతుందో ఇశ్రాయేల్ ప్రజలకు 1446వ సంవత్సరం చాలా గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరం వారికి చాలా గుర్తుండిపోయే రోజు. ఎందుకు అనగా వారికి ఆ రోజే స్వతంత్రం కలిగింది. దేనికి స్తోత్రములు. మనకు 1947వ సంవత్సరం ఏ విధంగా అయితే స్వతంత్రత వచ్చిందో ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాల యొక్క బానిసత్వము నుండి వారికి స్వతంత్రత కలిగిన దినమే 1446వ సంవత్సరం. అందుకే ఆ దేవుడు ఆ రోజు అన్నాడు, ఈ నెల మొదటి దినం, ఈ రోజు స్తోత్రములు దశమి నాడు మీరు బయటికి రావాలి అని చెప్పాడు. దేనికి స్తోత్రం. అక్కడ దేవుడు వారిని బయటికి రప్పించడానికి ఒక సంహార దూతను పంపించాడు ఐగుప్తు దేశం మీదకి. ఇశ్రాయేల్ ప్రజల మధ్యకేమో స్తోత్రములు కలుగును గాక సంహార దూత వెళ్ళలేదు. మరి ఐగుప్తు దేశంలో సంహార దూత వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రథమ పురుషులు అందరినీ చంపేసింది. అందరి ఇళ్లలో మరణం వచ్చేసింది. కానీ ఇశ్రాయేల్ ఇళ్లలో మరణం రాలేదు. ప్రజలందరూ కూడా జయోత్సవముతో సంతోషముతో ఐగుప్తుని విడిచి రామశేషుని విడిచి వారు బయలుదేరారు. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట అర్థమవుతుంది కదా. బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వారికి పస్కా గొర్రె వధించబడిన తర్వాత బయలుదేరి వచ్చి పస్కా వధించబడిన 7వ రోజు అనగా పులియన రొట్టెల పండుగ వారు ఆచరించాలి. ఈ పులియన రొట్టెల పండుగ ఆచరించే సమయంలో దాంట్లో ఏముండకూడదు అని మనం చదివినట్లయితే రండి ఒక వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 15వ వచన భాగం నుండి చదువుకుందాం. పంతొమ్మిదవ వచనం. పస్కా పండుగ అయిపోయిన తర్వాత వారు 7 దినముల తర్వాత ఒక పండుగ చేయాలి. దానినే పులియన రొట్టెల పండుగ అంటారు. ఈ పులియన రొట్టెల పండుగ ఎలా చేస్తారు అంటే ఆ 7 దినాలలో వారు అసలు పులిసినది అనేది తినొద్దు. అన్యుడే గాని ఇశ్రాయేలుడే గాని పులిసినది ఏదన్నా తింటే వారిని ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడాలి. అందుకే ఇక్కడ మనం గమనిస్తే వారు పండుగ ఆచరించే ఆచరణలో పులుపు అనేది పులిసినది అనేది ఉండొద్దు. దానికి స్తోత్రం కలుగును గాక. ఇంకా జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ఇప్పుడు నేను పిండిని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నా ఈరోజు. జాగ్రత్తగా వినండి. దానికి స్తోత్రం. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దేవునికి అర్పణ అర్పించే విషయంలో దేవునికి కొన్ని అర్పణలు అర్పిస్తారు వారు. అర్పణలు అర్పించే విషయంలో పులిసినది ఏది కూడా దేవునికి అర్పించొద్దు. నిర్గమాకాండం 34వ అధ్యాయం
25వ వచనం. చాలు. మీరు ఒకవేళ నా సన్నిధికి వస్తే, మీరు కొన్ని అర్పణలను తీసుకొని నాకు అర్పించాలని మీరు నా సన్నిధికి వస్తే, అర్పణలో మీరు అర్పించే దాంట్లో ఏది పులిసినదిగా ఉండకూడదు. అందుకే జాగ్రత్తగా వినండి. పండగ ఆచరించేటప్పుడు పులిసింది ఉండొద్దు, అర్పణ అర్పించేటప్పుడు పులిసిన ఉండొద్దు. ఇంకా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు వారికి కొన్ని బలి అర్పణలు ఇచ్చాడు. 5 రకాల మీరు బలులు అర్పించాలి. ఈ 5 రకాల బలుల పేర్లు మీకు తెలిసి ఉండొచ్చు. 1 దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, 4 పాప పరిహార్థపు బలి, 5 అపరార్థ పరిహార్థపు బలి. ఈ 5 రకాల బలులు మీరు అర్పించడం ద్వారా మీలో ఉన్న దోషాలు, మీలో ఉన్న అతిక్రమాలు, మీలో ఉన్న పాపాలు, మీలో ఉన్న కల్మషాలు, మీలో ఉన్న అనేకమైన చెడ్డ వాటిని తొలగించి మరలా నా సన్నిధికి రావడానికి, నాతో మాట్లాడడానికి నేను మీకు అవకాశం ఇస్తా. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి అర్పణ అర్పించకుండా, బలులు అర్పించకుండా ఆ వ్యక్తి దేవుని సన్నిధికి రావడానికి వీలు లేదు. పాపముతో వస్తే ఆ వ్యక్తి చచ్చిపోతాడు, అపరాధముతో వస్తే ఆ వ్యక్తి చనిపోతాడు, దోషముతో వస్తే ఆ వ్యక్తి చనిపోతాడు. దేవుని యొద్దకు రాకముందే ముందు ఆయన చేసిన పాపముల నిమిత్తము ఆయన అర్పణ అర్పించాలి, ఆయన బలులు అర్పించాలి. అందుకే ఇశ్రాయేలు చరిత్రలో మీరు గమనించండి, ఇశ్రాయేలు సంవత్సరానికి కొన్ని దినాలు వారు దేవుని మందిరముకు వెళ్తున్నప్పుడు ప్రతి వారు మరి స్తోత్రం బలులను తీసుకొని వెళ్ళేవారు. వారు వారి స్తోమతను బట్టి, వారి వారి చేసిన దోషాలను బట్టి, వారి వారి పరిస్థితులను బట్టి గొర్రెయో, మేకయో, ఎడ్డో, పామురమో, గువ్వో ఇలాంటి వాటిని తీసుకువెళ్ళి అర్పించి వారి అపవిత్రత నుండి, వారి బలహీనతల నుండి, వారి పాపముల నుండి విడుదల పొందుకొని మరలా ఇంటికి తిరిగి వెళ్ళేవారు. ఈ నియమము దేవుడు వారికి ఇచ్చాడు. ఈ అరణ్యములో నడుస్తున్న ప్రజలు దేవుని మందిరము అనగా ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళాలి అంటే, దేవునితో మాట్లాడాలి అంటే బలి అర్పణలు అర్పించాలి. ఆ బలి అర్పణలలో మరి స్తోత్రములు 2వ బలి అర్పణ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ 2వ బలి అర్పణ పేరేంటంటే నైవేద్య బలి. జాగ్రత్తగా వినాలి. ఆ 2వ బలి అర్పణ పేరేంటంటే నైవేద్య బలి. జాగ్రత్తగా వినండి. దహన బలిలో గొర్రె ఉంటది, దహన బలిలో మాంసం ఉంటది, దహన బలిలో రక్తం ఉంటది, దహన బలిలో స్తోత్రం పశువు ఉంటది. జాగ్రత్తగా వినాలి. మరి ఇక సమాధాన బలిలో కూడా గొర్రె మాంసం ఉంటది, సమాధాన బలిలో కూడా రక్తము చిందించబడుతుంది. పాప పరిహార్థపు బలిలో కూడా రక్తం ఉంటది, పాప పరిహార్థపు బలిలో కూడా గొర్రె ఉంటది, పాప పరిహార్థపు బలిలో కూడా అర్పణ ఉంటది, అపరార్థ పరిహార్థపు బలిలో కూడా రక్తము చెందాల్సిందే. కానీ నైవేద్య బలిలో గొర్రెలు ఉండవు, నైవేద్య బలిలో మాంసం ఉండదు. జాగ్రత్తగా వినాలి. నైవేద్య బలిలో పిండితో వాళ్ళు బలి అర్పించాలి. నైవేద్య బలి అర్పణ ఎలాగో తెలుసా? పిండిని తీసుకోవాలి, పిండిలో చాలినంత నూనె వేయాలి, నూనెకి చాలినంత ఉప్పు కలపాలి, అది దేవుని సన్నిధిలో నైవేద్య బలిగా అర్పించాలి. కావాలంటే చదవండి, లేవికాండము 2వ అధ్యాయము, లేవికాండము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండి అయి ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. ఆ ఆ ఆ ఆ చాలు. 11వ వచనం కూడా చదవండి ఒకసారి. మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. చాలు.
చాలా మంచి. ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ నైవేద్యము దేనితో అర్పించాలనేది 1వ వచనంలో చెప్పాడు. అది యెహోవాకు హోమముగా ఉంటుంది. అది అర్పించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అది ఎలా ఉండాలంట? గోధుమ పిండి ఉండాలి, నూనె ఉండాలి, సాంబ్రాణి ఉండాలి, ఉప్పు ఉండాలి. దాన్ని ఏం చేయాలంటే ముద్దగా పిసికి పెనం మీద కాల్చి దాన్ని అప్పమ్మగా చేసి ముక్కలు ముక్కలు చేసి దాన్ని నైవేద్యముగా దేవునికి అర్పిస్తున్నప్పుడు అది దేవుడు దానిని ఇంపైన నైవేద్యంగా తీసుకుంటాడంట. హల్లెలూయా. ఈ నైవేద్య బలి అనేది పిండితో చేయబడింది. ఈ నైవేద్యం అనేది స్తోత్రములు ఉప్పు నూనెతో చేయబడింది. ఈ నైవేద్య బలిలో సాంబ్రాణి కలపబడింది. ఈ నైవేద్య బలిలో జాగ్రత్తగా నుండి పులిసినది ఏది అర్పించకూడదు. పులిసినది ఏది కూడా అర్పించకూడదు. ఇప్పుడు నేను 3 మాటలు చెప్పాను. స్తోత్రం. మన అంశం అక్కడికి దాటొద్దు. అదే అంశం దగ్గరికి వస్తాం. మళ్ళా మత్తయి సువార్త 13వ అధ్యాయం దగ్గరికి వస్తాం. అక్కడ ఏముంది? 3 కుంచముల పిండి. స్తోత్రం. పిండిని గురించి ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. అందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఈ పిండి అనేది బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టత ఉంది. ఈ పిండికి చాలా విలువ ఉంది. అయితే ఈ పిండి పులియకూడదు. ఈ పిండి మరి స్తోత్రం పరిశుద్ధంగా ఉండాలి, పులిసినదిగా ఉండకూడదు. మరి ఇశ్రాయేలు ప్రజలు పండుగ ఆచరించేటప్పుడు పులియని రొట్టెల పండుగ చేయాలి. అది 7 రోజులు చేయాలి. స్తోత్రములు. ఆ పులిసినది ఏదన్నా ఉంటే వారు ఇశ్రాయేలుడే కానీ అన్యుడే కానీ వారిలో నుండి కొట్టివేయబడతాడు. ఇశ్రాయేలుడు ఎవరైనా బలి అర్పణ తెచ్చినప్పుడు, ఇశ్రాయేలులు ఎవరైనా అర్పణ అర్పించేటప్పుడు పులిసిన దానితో అర్పణ చేయకూడదు. చదివాం కదా, లేవి ఖండము 34వ అధ్యాయంలో చదివాం కదా. అర్పణ అర్పించేటప్పుడు పులిసినది ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు బలి అర్పణలు అర్పించేటప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో కలవడానికి వెళ్ళేటప్పుడు పులిసిన పిండితో వాళ్ళు నైవేద్యం చేయకూడదు. స్తోత్రములు. ఇది ఇశ్రాయేలులో ఉన్న ఖచ్చితమైన ఆజ్ఞ. పులిపిండి అనేది ఇశ్రాయేలులో కనపడకూడదు. పులిసినది అనేది వారిలో కనపడకూడదు. నైవేద్యములో గాని, పండగలో గాని, అర్పణలో గాని. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీరు ఎలా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు? పరిశుద్ధమైన పిండిగా ఉండాలి. దేవునికి ఒక హోమముగా మారాలి అంటే, దేవునికి ఒక నైవేద్య బలిని అర్పించాలంటే, దేవునికి ఒక ఇంపైన పండుగను ఆచరించాలి అంటే, ఇప్పుడు వీరు ఎలాంటి పిండి తేవాలి అంటే పరిశుద్ధమైన పిండి. పులిసిన పిండ, పులియనదా? పులిసిందా, పులవందా? పొలవలేనిది తేవాలి. అంతే కదా? స్తోత్రం చెప్పండి. ఇంతవరకు ఈ 3 మాటలు అర్థమయ్యాయా? అంటే ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేవారు ఎలా రావాలి? పులిపిండితోనో పులుపు లేకుండా రావాలి. పండుగలు ఏముండదు, బలి అర్పణలో ఏముండకూడదు, అర్పణలో ఏముండకూడదు, పులవకూడదు. అంతే కదా? అంటే జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడు ఈ నైవేద్య బలి దేనికి గుర్తుగా ఉంది అని మనం ఆలోచిస్తే జాగ్రత్తగా వినండి. ఈ నైవేద్య బలి దేనికి సంబంధం? ఈ నైవేద్య బలి యొక్క ఆత్మీయ అర్థం ఏంటి? ఈ నైవేద్య బలి యొక్క ఆత్మీయ అర్థం ఏంటి అని మనం గమనిస్తే, అర్పించబడే వ్యక్తికి ఆరాధించబడే దైవానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూసేదే నైవేద్య బలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని సన్నిధికి ఆరాధించడానికి, ఎవరైతే దేవుని సన్నిధికి ప్రార్థించడానికి, ఎవరైతే దేవుని సన్నిధికి మొక్కడానికి, ఎవరైతే దేవుని సన్నిధిని చూడడానికి వస్తున్నారో, ఎవరైతే ఆ దేవునితో కలిసి ఉండాలి అనుకుంటున్నారో వారిద్దరి మధ్య సంబంధాన్ని చూపించే బలియే నైవేద్య బలి. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒక సింపుల్ మాటలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని చూపించేదే నైవేద్య బలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా వినాలి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నాకున్న ప్రశ్న ఒకటి ఉంది. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి నాకు. ఏంటి ఆ ప్రశ్న అని మనం గమనిస్తే, ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చాం కదా. ఎక్కడికి వచ్చాం? దేవుని దగ్గరకు వచ్చామా, మందిరంలోకి వచ్చామా? మందిరంలోకి, దేవుని దగ్గర. ఇక్కడ ఉంది మంచిగా, ఇక్కడే ఉంది అసలు పాయింట్. మీరు దేవుని దగ్గరకు వచ్చారా, దేవుని మందిరంలోకి వచ్చారా? దేవుని దగ్గరికి, మందిరంలోకి ఎవరు రాలేదా? ఎవరు రాలేదా? మీరు దేవుని దగ్గరకు వచ్చారా, మందిరంలోకి వచ్చారా? స్తోత్రం. మందిరంలోకి, దేవుని దగ్గర.
నా ప్రశ్న అర్థం కాలేదు. మీరు దేవుని దగ్గరకు వచ్చారా, మందిరంలోకి వచ్చారా? ఆ? స్తోత్రం. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడని దేవుని దగ్గరికి వచ్చామనరా? సమాధానం రాదంటండి. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన మందిరంలో ఆయన సన్నిధి ఉందని ఆయన సన్నిధికి వచ్చాం. ఇప్పుడు మీరు అందరూ దేవుని సన్నిధికి వచ్చారు కదా, అందరూ వచ్చారు కదా. వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చారా, నైవేద్యం తీసుకుని వచ్చారా? దేవుని మందిరమునకు వెళ్ళేవారు ఎవరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళొద్దంట, నైవేద్యము అర్పణలు తీసుకొని రావాలంట. ఇప్పుడు మీరు దేవుని మందిరానికి వచ్చారు కదా, నైవేద్యం తెచ్చారా? పిండి తెచ్చారా? పులి పిండితో వచ్చారా, పులిని పిండితో వచ్చారా? స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. పిండి పరిశుద్ధతకు గుర్తుగా ఉంది, పిండి దేవునితో సంబంధానికి గుర్తుగా ఉంది. ఇక్కడ నైవేద్య బలి దేనికి గుర్తుగా ఉందంటే దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధానికి గుర్తుగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఒక మాట నేను మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నా, చిన్న ప్రశ్న. దానికి స్తోత్రం. మనకి దేవునికి సంబంధం ఉందా? మీరందరూ నైవేద్య బలి అర్పించే వాళ్ళేనా? దేవుని మందిరానికి అర్పణ లేకుండా ఎవరు రావద్దు. అర్పించడానికి దేవుని మందిరానికి రావాలి, పాడడానికి కాదు, ప్రార్థించడానికి కాదు, స్తోత్రం ఏదేదో పై కార్యక్రమాలు చేయడానికి కాదు. దేవుని మందిరానికి ఒక వ్యక్తి ఎందుకు వెళ్ళాలంటే అర్పణించడానికి వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. దేవునితో కలుసుకోవడానికి వెళ్ళాలి, దేవునితో మాట్లాడడానికి వెళ్ళాలి, దేవుని దర్శనమును చూడడానికి వెళ్ళాలి, దేవుని ప్రత్యక్షతను పొందుకోవడానికి వెళ్ళాలి, దేవుని మహిమను చూడడానికి వెళ్ళాలి, దేవుని ప్రసన్నతను చూడడానికి వెళ్ళాలి, పాపక్షమాపణ పొందుకోవడానికి వెళ్ళాలి, పరిశుద్ధతను పొందుకోవడానికి వెళ్ళాలి, నీతిని పొందుకోవడానికి వెళ్ళాలి, జీవాన్ని పొందుకోవడానికి వెళ్ళాలి, రక్షణ పొందుకోవడానికి వెళ్ళాలి, విమోచన పొందుకోవడానికి వెళ్ళాలి. యేసు క్రీస్తులో ఎలాంటి లక్షణాలు అవుతున్నాయో అలాంటి దైవ లక్షణాలు పొందుకోవడానికి దేవుని యొద్దకు వెళ్ళాలి. దానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని దగ్గరకు వస్తున్నాం కదా. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు పులిపిండితో వస్తున్నామా, పులిపిండి లేకుండా వస్తున్నామా? సరే, మంచిది. ఇప్పుడు నైవేద్యం తీసుకొని వచ్చారు కదా, నైవేద్యం అంటే దాని అర్థము దేవునితో సంబంధం కలిగి ఉండడం, దేవునితో సంబంధం కలిగి ఉండడం. ఇప్పుడు నాకున్న ప్రశ్న ఏంటంటే, మీలో ఎంతమందికి దేవునితో సంబంధం ఉంది? ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నాను. మీ పేర్లు తెలియదు, లేకపోతే పేరు పెట్టి పిలుస్తున్నాను. మీకు దేవునికి ఎంత సంబంధం ఉంది? స్తోత్రములు. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే భార్య భర్తతో సంబంధం కలిగి ఉన్నారు, భర్త భార్యతో సంబంధం కలిగి ఉన్నారు, తల్లిదండ్రులు బిడ్డలతో సంబంధం కలిగి ఉన్నారు, బిడ్డలు తల్లిదండ్రులతో సంబంధం కలిగి ఉన్నారు, అన్న తమ్ముడితో సంబంధం కలిగి ఉన్నాడు, తమ్ముడు అన్నతో సంబంధం కలిగి ఉన్నాడు, బంధువులు యువతల బంధువులతో సంబంధం కలిగి ఉన్నారు, యువతల బంధువులు అవతల బంధువులతో సంబంధం కలిగి ఉన్నారు, విశ్వాసులు విశ్వాసులతో సంబంధం కలిగి ఉన్నారు, సేవకులు విశ్వాసులతోనూ విశ్వాసులు సేవకులతోనూ సంబంధం కలిగి ఉన్నారు. మంచిది. ఈ సంబంధాలు మంచిగా ఉండాలి, బంధాలు గట్టిగా ఉండాలి. బంధాలు గట్టిగా ఉన్నప్పుడే కలకాలం జీవించగలుగుతారు. బంధాలు తేడైపోయినాయి అంటే అన్ని తేడైపోతుంది. అందుకే ఈరోజు చాలా కుటుంబాలలో బంధాలు తెగిపోతున్నాయి అంటే కారణం వాళ్ళ మధ్య సంబంధాలు సరిగ్గా లేని కారణాన్ని బట్టి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, దాని గురించి మాట్లాడితే చాలా మాట్లాడాలి. అందుకే ఇప్పుడు నాకు అటు వెళ్ళదలుచుకోలేదు. అందుకని గమనించాలి, ఇలాంటి బంధాలు బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేవునితో ఎంతమందికి సంబంధం కలిగి ఉన్నారు? హల్లెలూయా. ఇప్పుడు దేవునితో నేను ఒక సంబంధం కలిగి ఉన్నానండి, దేవుడు నేను కలిసి ఉన్నామండి, దేవుడు నేను కలిసి నడుస్తున్నామండి, దేవునితో నేను మాట్లాడుతున్నానండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి, దేవునితో నేను నడుస్తున్నానండి, నాతో దేవుడు నడుస్తున్నాడండి, నేను దేవుడు ఏకమై ఉన్నామండి. ఆయన వేరు నేను వేరుగా లేమండి. యేసు ప్రభు ఆనాడు చెప్పినట్లుగా, నేను నా తండ్రి ఏకమైనట్లుగా నన్ను వెంబడించు వారును నేను ఏకమై ఉండులాగున చేయమని తండ్రిని వేడుకున్నట్లుగా ఈ రోజు నిజంగా నేను దేవునితో అన్యోన్య సంబంధము కలిగి, దేవునితో సంబంధము కలిగి, నా మాటలైనా చూపైనా నడకైనా భవిష్యత్తైనా జీవితమైన ఏదైనా దేవునితో సంబంధం
సంబంధం పెట్టుకొని నేను వెళుతున్నానండి. దేవుడు లేని సంబంధాలు నాకు ఏది అక్కర్లేదండి ఈ లోకములో. అందుకే నాదొకటే గురి, నాదొకటే ఆశ, నాదొకటే తలంపు, నాది ఒకటే ఊహ. బ్రతికేంత వరకు కూడా దేవునితో సంబంధం తెగిపోకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నానండి అన్నవారు ఎవరు ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మళ్ళీ అడుగుతున్నాను, మీరు దేవునితో సంబంధం ఉందా? మీరు దేవుని సంబంధులేనా? నైవేద్య బలి అంటే అర్థం ఏంటంటే దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని చూపించేదే నైవేద్య బలి. అర్థమవుతుందా? అయితే శ్రద్ధగానండి, ఇప్పుడు దేవుని సంబంధులు ఎలా ఉంటారు, దేవుని సంబంధులు కాని వారు ఎలా ఉంటారో కొన్ని వచనాలు మీ ముందు పెట్టాలని అనుకుంటున్నా. దేవునితో సంబంధం కలిగే వారు ఎలా ఉంటారు, దేవునితో సంబంధం లేని ఎలా ఉంటారో కొన్ని వాటలు మీ ముందు పెడతాను. రండి, యోహాను పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. చాలు, ఇక్కడ జాగ్రత్తగా. పాపము చేసేవాడు అపవాది సంబంధి, పాపము చేయనివాడు దేవుని సంబంధి. జాగ్రత్తగా ఒక పాయింట్. పాపము చేసేవాడు అపవాది సంబంధి, పాపము చేయనివాడు దేవుని సంబంధి. ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు దేవుని సంబంధి కానివాడు ఎవరు? దేవుని సంబంధులు ఎవరు? దేవుని సంబంధులు కానివారు ఎవరు? పాపము చేయ వారందరూ ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. పాపము చేయని వారందరూ ఎవరి సంబంధులు? దేవుని సంబంధం. ఇప్పుడు దీన్ని మనకు ఆలోచిద్దాం. ఇప్పుడు మనం పాపం చేసేవారమా, పాపం చేయని వారమా? ఇప్పుడు మనకు మనం పాపం చేసేవారమా, పాపం చేయని వారమా? కనీసం నా ప్రశ్న అర్థమైందా మీకు? దేవుని సంబంధి అంటే ఎవరు? పాపము చేయని వాడు. మరి పాపము చేసేవాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. ఇప్పుడు మనం దేవుని సంబంధం అంటే ఎవరు? పాపము చేయని వారు. ఇప్పుడు మనం పాపము చేసేవారమా, పాపము చేయని వారమా? నాలో పాపము లేదు అన్నవారు చేతండి. ప్రశ్న కరెక్ట్ అర్థమైందా? నేనేం ప్రశ్నించాను? నాలో పాపము లేదు అన్నవారు చేతండి. అందరు సత్యం వినండి, నా వైపు చూడండి. నాలో, మళ్ళీ చెప్పండి, నాలో పాపము లేదు అన్నవారు చేతండి. పాపం ఉందా? పాపం ఉందా? తల్లులు, పాపం ఉందా? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి పెద్దగా. హల్లెలూయా. జాగ్రత్తగానండి, మిమ్మల్ని తొందరగా వదిలిపెట్టాను. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ముగిస్తాను. స్తోత్రములు, శ్రద్ధగా వినండి. ఇక్కడ దేవుని సంబంధి అంటే ఎవరు? పాటలు పాడే వారందరూ దేవుని సంబంధులా? బాప్తిసం తీసుకున్న వారందరూ దేవుని సంబంధులా? చర్చికి వచ్చే వాళ్ళందరూ దేవుని సంబంధులా? కానికిచ్చే వారందరూ దేవుని సంబంధులా? భక్తి చేసే వారందరూ దేవుని సంబంధులా? మరి దేవుని సంబంధి అంటే ఎవరు? పాపము చేయని వాడే దేవుని సంబంధి. ఇప్పుడు మనం ఎవరిమి? అండి, మీరెవరండి? పాపం చేసేవారా, పాపం చేయనివారా? కనీసం ఇది కూడా అర్థం కావట్లేదు. మీరు పాపము చేయువారా, పాపము చేయనివారా? పాపం చేయనివారే కదా. మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా నాలో పాపము లేదని? మీ ఒప్పుకుంటుందా? మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? నేను మీరు చూడలా, మీరు పాపం చేశారో నాకు తెలియదు, నేను పాపం చేసా మీకు తెలియదు. నువ్వు పాపం చేసావా లేదా, నేను పాపం చేసావా లేదా ఎవరికి తెలిసింది? దేవునికి తెలిసింది. ఇంకొకరికి తెలిసింది. ఎవరికి? నువ్వు పాపము చేసావా లేదని ఇద్దరు వ్యక్తులు తెలిసింది. ఒకటి దేవునికి, రెండో వ్యక్తి ఎవరు? భర్త. రెండో వ్యక్తి ఎవరు? భార్య. రెండో వ్యక్తి ఎవరు? తల్లిదండ్రుల. రెండో వ్యక్తి ఎవరు? బంధువుల. రెండో వ్యక్తి ఎవరు? పాస్టర్ గారా. రెండో వ్యక్తి ఎవరు? విశ్వాసుల. రెండో వ్యక్తులు ఎవరు?
ఎవరికి వారే. నువ్వు పాపము చేసావా లేదనేది నీకే తెలియాలి. నువ్వు పాపములో ఉన్నావా లేదని నీకు తెలియాలి. నువ్వు పాపివా కాదని నీకు తెలియాలి. బైబిల్ గ్రంథములో ఒక మహారాజు ఉన్నాడు. బైబిల్ గ్రంథములో దేవుని చేత అభిషేకించబడిన వాడున్నాడు. జాగ్రత్తగా వినండి. బాల్య దినము నుండే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, బాల్య దినముందే దేవునితో సంబంధం కలిగిన వాడు, బాల్య దినముందే దేవునితో సహవాసం చేసిన వాడు, బాల్య దినముందే పాటలు పాడేవాడు, బాల్య దినముందే చాలా మంచి దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు. చిన్న వయసులోనే అభిషేకించబడిన వాడు, చిన్న వయసులోనే స్తోత్రములు సింహాన్ని జయించిన వాడు, చిన్న వయసులోనే ఎలుగుబంటిని జయించిన వాడు, చిన్న వయసులోనే రాక్షసుడైన గొల్యాతును చంపిన వాడు, చిన్న వయసులోనే సమయాల చేత అభిషేకింపబడిన వాడు. అయితే ఇలాంటి భక్తుడు పేరు మీకు ఐడియా వచ్చిండొచ్చు. ఎవరైనా? దావీదు. హల్లెలూయా. ఈ దావీదు జీవితంలో చూస్తే వాక్యం రాయబడింది 2వ సమయాల గ్రంథములో, అంచెలంచెలుగా దేవుడు తనని అభివృద్ధి పరిచెను, అంచెలంచెలుగా దేవుడు తనని ఆశీర్వదించాడు, అంచెలంచెలుగా ఇశ్రాయేలు మీద స్తోత్రములు సింహాసనం మీద కూర్చొండబెట్టాడు, ఇశ్రాయేలుకును యోధావారికి రాజ్యముకు రాజుగా నిలబెట్టాడు. హల్లెలూయా. దగ్గర 50 సంవత్సరాల వరకు చాలా మంచివాడిగా ఉన్నాడు దావీదు. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు. దావీదు దేవునితో ఎంతో సహవాసం కలిగి ఉన్నాడు. దావీదు ఎంతగానో నిష్ట కలిగి ఉన్నాడు. దావీదు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. సౌలు చేత ఎంత తరం పడుతున్నా, యోధ అరణ్యములు ఎంత తిరిగినా గాని, స్తోత్రములు ఆకలితో ఉన్నా, వస్త్రహీనతతో ఉన్నా, కొండలలో గృహాలలో దాక్కున్నా గాని, మరి స్తోత్రములు అభిషేకించబడిన వాడు దొరికినా గాని ఎలాంటి తప్పు చేయకుండా స్తోత్రములు ఎంతో నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ 50వ సంవత్సరము దగ్గర 50 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ సమయంలో వసంత కాలంలో స్తోత్రములు ప్రతి రాజు యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు ఆ రోజు ఏం చేశాడో తెలుసా? మిద్దెల మీద నడుస్తూ చల్లటి గాలికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతున్న సమయంలో కళ్ళకు కనబడని ఒక దృశ్యం కనబడినది. ఆ దృశ్యం చూసిన వాడు కళ్ళుని అదుపు చేసుకోవాలి, కళ్ళతో నిబంధన చేసుకోవాలి. ఓ కళ్ళు, ఇవి దేవుని నిబంధన చేయబడినవి. కళ్ళు చెడ్డవి చూడకూడదు. ఓ కళ్ళు చెడ్డవి చూడకూడదు, చెడ్డదానిని ఆలోచించుకోకూడదని ఆలోచించాల్సిన దావీదు చెడును చూశాడు. చెడును చూసి మనసులు ఆపుకోలేక హృదయములు ఆశించి దాని మరి స్తోత్రములు పాపం చేశాడు. పాపము చేసిన తర్వాత ప్రతిఫలం కూడా వచ్చింది 3 నెలలకి. హల్లెలూయా. ఆ స్త్రీ దావీదు ముందు నిలబడి ఉంటుంది, రాజా నేను గర్భవతినయ్యానని చెప్పింది. నీ భర్త ఎక్కడా అని అడిగాడు. నా భర్త యుద్ధములో ఉన్నాడని చెప్పింది. సరేమని నీ భర్తను పిలిపించాడు. ఆయన ఫుల్ ద్రాక్షరసం త్రాపించాడు. వెళ్ళి ఇంటికి వెళ్ళి సుఖపడు అన్నాడు. అయ్యా, యోవాబు సైన్యం యుద్ధములో ఉంది, సైనికులు యుద్ధములో ఉన్నారు, వాళ్ళందరూ భయంకరంగా పోరాడుతుంటే నేను ఇంటికి వెళ్ళి సుఖపడాలా అని ఆయన దావీదు ముందు చెప్పినప్పుడు దావీదుకి అర్థమైంది ఆయనకి ఇంటికి పోడని. తెల్లారి ఒక లెటర్ రాసి యోవాబుకి ఇది బలమైన యుద్ధ సైన్యం దగ్గర ఈ ఉరియాను పెట్టి చంపేసే కుయుక్తితో ఆలోచించి స్తోత్రములు ఉరియాను చంపించేశాడు. 1 తప్పు చేశాడు, 2 చెడు ఉద్దేశం కలిగి ఉన్నాడు, 3 హత్య చేపించాడు. దావీదు జీవితంలో 3 పాపములు చేసి ఇది పాపము కాదులేని హాయిగా సింహాసనం మీద కూర్చొని రాజ్యం వెళుతున్నాడు. ప్రజలకు ఏలుబడి చేస్తున్నాడు, రాజవస్త్రం ధరించాడు, కుర్చీ మీద కూర్చున్నాడు, అంత చక్కగా నడుస్తున్న సమయంలో హఠాత్తు ఒక ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరే నాతాను ప్రత్యక్షమయ్యాడు. ఒక కథ చెప్పాడు దావీదుకి. దావీదు రాజా, ఒక రాజుకు 100 గొర్రెలు ఉన్నాయ్యా, ఒక పేదవాడికి 1 గొర్రె ఉందయ్యా. ఈ రాజు 100 గొర్రెలను విడిచిపెట్టి పేదవాడి గొర్రెనే కోరుకున్నాడు. కానీ ఆ పేదవాడు గొర్రెను కోరుకున్న తర్వాత మరి స్తోత్రములు రాజుకి ఏమైందో తెలియదు, చాలా కోపంతో లేచి ఆ పని చేసిన వాడు మరణానికి యోగ్యుడు అనగలని ఎమ్మండి నాతాను ప్రవక్త లేచి రాజుకు భయపడకుండా ఆ మరణానికి పాత్రుడు నీవే. ఎమ్మండి దావీదుకి అర్థమైపోయింది, తాను చేసిన తప్పేంటో అర్థమైంది, తాను చేసిన పాపం ఏంటో తనకు అర్థమైంది, తాను చేసిన అన్యాయం ఏంటో తనకు అర్థమైంది. ఎమ్మండి నాతాను ప్రవక్త దగ్గర సింహాసనం మీద కూర్చోకుండా సింహాసనం దిగి రాజవస్త్రమును విడిచి గోనెపట్ట కట్టుకొని బూడిద రాసుకొని గదిలోనికి వెళ్ళి పాపం పోవంత వరకు పొరుపు తేలితో ఏడ్చాడట.
అందుకే 51వ కీర్తనలో రాశాడు, నీకే విరోధముగా పాపము చేశాను, కేవలం నీకే విరోధముగా పాపము చేశాను. నా దోషములు నా ఎదుటే ఉన్నవి, నా అతిక్రమములు నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. ప్రభువా, నా పాపమును బట్టి నీ పరిశుద్ధాత్మను తీసివేయకు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు. నువ్వు అంతరంగములో సత్యము కోరువాడువు, బలులైనను నైవేద్య బలులైనను కోరువాడువు కాదు. అవి ఇచ్చిన ఎడల నువ్వు అడిగితే నేను ఇస్తాను. వీరికి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి. హల్లెలూయా. ఈ సోపుతో కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు అని తన పాప విషయంలో ఎంతో పశ్చాత్తాపడ్డాడు దావీదు. పాపము తెలియనంత వరకు చాలా నిష్ఠగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, రాజుగా అని చెప్పుకున్నాడు. పాపము తెలిసిన తర్వాత రొమ్ము గుట్టుకుని అడవటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట విన్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. పాపము లేదు అని మనం చెప్పుకునే ఎడల మనలో సత్యము లేదంట, మనం అబద్ధికులమంట. మొదటి యోహాను పత్రికలో రాయబడినది, నాలో పాపము లేదని చెప్పుకునే ఎడల మనలో సత్యము లేదు, మనలో అబద్ధికులమంట. ఎందుకంటే మనుషులలో ఏదో ఒక దోషం ఉన్నది, మనుషులలో ఏదో ఒక పాపం ఉన్నది, మనుషులలో ఏదో ఒక అతిక్రమం ఉన్నది. ఈ రోజు మనం గమనిస్తే చూపులోనో, మాటలోనో, నడకలోనో, ఆలోచనలోనో, తలంపుల్లోనో, ఊహల్లోనో, క్రియల్లోనో ఎక్కడొకసారి తప్పు చేస్తూనే ఉన్నాం, ఎక్కడొకసారి పాపము చేస్తూనే ఉన్నాం, ఎక్కడొకసారి అతిక్రమం చేస్తూనే ఉన్నాం, ఎక్కడొకసారి అవిశ్వాసాన్ని చూపిస్తూనే ఉన్నాం, ఎక్కడొకసారి మన నోరు దొరులుతూనే ఉన్నది, మన మాట అనరాని మాట మాట్లాడుతుంది, హృదయ ఆలోచనలు తప్పు చేస్తున్నాం. హృదయములో కోపము, క్రోధము, కక్ష, భేద, అసూయ, మత్సరము, విమతములు ఇలాంటివి పెట్టుకొని మనుషులకు మధ్య భేదాలు పెట్టుకొని, మనుషులకు మధ్య ఆటంకాలు పెట్టుకొని, మనుషుల మధ్య కక్షలు పెట్టుకొని ఈ రోజు మనుషులందరూ జీవిస్తూ భక్తితో, ప్రార్థనతో జీవిత కలికాలు గడుపుతున్నారు మనిషి. హల్లెలూయా. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. స్తోత్రములు. పాపము చేయవాడు అపవాది సంబంధి, పాపము లేనివాడు దేవుని సంబంధి. పాపము చేయవాడు అపవాది సంబంధి, పాపము లేనివాడు దేవుని సంబంధి. స్తోత్రములు. ఒకప్పుడు నువ్వు పాపివి, ఒకప్పుడు నువ్వు అపరాధివి, ఒకప్పుడు నువ్వు దోషివి, ఒకప్పుడు నువ్వు నరహంతకుడివి, ఒకప్పుడు నువ్వు అతిక్రమము కలిగిన వాడివి, ఒకప్పుడు నువ్వు చీకటిలో ఉంటివి, ఒకప్పుడు నువ్వు అన్యాయములో ఉంటివి, ఒకప్పుడు నువ్వు దోషక్రియలు చేసితివి, ఒకప్పుడు నువ్వు మరణములో ఉంటివి. కానీ క్రీస్తు మహాకృపను బట్టి, క్రీస్తునందు విశ్వాసమును బట్టి దేనికి స్తోత్రం కలుగును గాక, విశ్వాసము ద్వారా నువ్వు రక్షించబడి పాప క్షమాపణ పొందినతివి. హల్లెలూయా. మన విశ్వాసమును బట్టి పాప క్షమాపణ పొందుకున్నాం. యేసుక్రీస్తు రక్తమును బట్టి మన పాపములకు పరిశుద్ధత జరిగింది, మన దోషాలు కడగబడ్డాయి, మన అతిక్రమములు కడగబడ్డాయి. నడినెత్తుండి అరికాల వరకున ప్రతి పాపము పరిశుద్ధపరచబడినది. ఇప్పుడు మనం పరిశుద్ధులం, ఇప్పుడు మనం పరిశుద్ధులం. యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఒక ఆమె పాపాత్మురాలు, పాపములో పట్టబడిన స్త్రీ. యేసు ప్రభు తన యొద్ద వచ్చిన వారందరూ రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రభు నేల మీద వంగి ఏదో రాస్తున్నాడు. మీలో పాపము లేని వాడు మొదట రాయి వేయమన్నప్పుడు మనస్సాక్షులు గద్దింపబడిన వారు అందరూ తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె అనుకుంది, వీళ్ళైతే పాపలు కాబట్టి నన్ను ఏం చేయలేదు, నా ముందున్న వ్యక్తి పాపము లేనివాడు, అతడు నన్ను శిక్షించవచ్చు. భయపడుతున్నప్పుడు అమ్మవారు నిన్నేం చేయలేదంటే, చేయలేదు ప్రభువా అంది. నేను కూడా నిన్నేం చేయను, ఇక పాపము చేయకుండా బ్రతుకు, ఇక పాపము చేయకుండా బ్రతుకు అని ఆ స్త్రీతో చెప్పాడు. యేసు ప్రభు దగ్గరికి రాకముందు నువ్వు పాపివి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు రక్షించబడిన తర్వాత నీ పాపాలు క్షమించబడ్డాయి. క్షమించబడిన తర్వాత ఇక నువ్వు పాపము చేయకుండా బ్రతకాలి. రక్షణ పొందిన నాటి నుండి నువ్వు చనిపోయేంత వరకు, ప్రభు రాకడ వరకు నువ్వు పాపము చేయకుండా బ్రతకాలి. హల్లెలూయా. నువ్వు పాపము చేయకుండా బ్రతకాలి, నువ్వు తప్పు చేయకుండా బ్రతకాలి. అందుకే బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడినది, పరలోక సంబంధమైన వరములను రుచి చూచి దైవ సంబంధమైన సంగతులని నువ్వు గుర్తెరిగి పరిశుద్ధాత్మలను పాలు పొంది బుద్ధిపూర్వకంగా నువ్వు పాపము చేసిన ఎడలా అనింది అక్కడ. బుద్ధిపూర్వకంగా నువ్వు పాపము చేసిన ఎడలా నీకు క్షమాపణ లేదు. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి పాపం చేయకూడదని తెలుసు, కానీ పాపం చేస్తూనే ఉన్నారు. తప్పు చేయకూడదని తెలుసు, కానీ తప్పు చేస్తూనే ఉన్నారు. అబద్ధం ఆడకూడదని తెలుసు, అబద్ధం ఆడుతూనే ఉన్నారు. బూతులు తిట్టకూడదని తెలుసు,
బూతులు తిడుతూనే ఉన్నారు. కోప పడకూడదని తెలుసు, కోప పడుతూనే ఉన్నారు. అన్యాయం చేయకూడదని తెలుసు, అన్యాయం చేస్తూనే ఉన్నారు. లంచం తీసుకోకూడదని తెలుసు, లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. తిట్టకూడదని తెలుసు, తిడుతూనే ఉన్నారు. హల్లెలూయా. మరి మత్సరం పెట్టుకోకూడదు, మత్సరం అంటే అసూయ, అసూయ పెట్టుకోకూడదని తెలుసు, అసూయ పడుతూనే ఉన్నారు. అంటే తెలిసి తెలిసి ఏం చేస్తున్నారు? కదలాలి. మీరు చెప్పుకుంటామంట. మీరు చెప్పడానికి వచ్చారు, మేము వినడానికి వచ్చామంటారా? హల్లెలూయా. మేమైతే చెప్పడానికి రాలేదు, దేవుడిచ్చిన కృపను బట్టి ఏ విధము చేత నేను మిమ్మల్ని పైకి లేపాలని వచ్చాం ఈరోజు. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా గ్రహించాలి. పాపము చేయవాడు అపవాది సంబంధి, పాపము చేయనివాడు చెప్పాలి. పాపం చేసేవారు ఎవరు? పాపం చేయని వారెవరు? ఇప్పుడు మనం ఎవరమి? దేవుని సంబంధాలు, అపవాది సంబంధాలు. యేసు ప్రభు తనను నమ్మిన యూదులు తన్నాడు. ఎవరు తన్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంది. యేసు ప్రభు తనను నమ్మిన యూదులు తన్నాడు. ఏమన్నాడో తెలుసా? నిజంగా మీరు అబ్రహాము కుమారులైతే, జాతి వినండి, స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూడండి అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక్క నిమిషం. 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి ఆ ఆ ఆ ఉమ్, ఉమ్. చాలు. ఇప్పుడు అబ్రహాం పిల్లలు అంటున్నారు, మేము అబ్రహాం పిల్లలు, మేము ఊరికి దాసులం కాదు అంటున్నారు. యేసు ప్రభు అన్నాడు, నిజంగా మీరు అబ్రహాం పిల్లలు అయితే నన్ను నమ్ముతారయ్యా, మీరు అబ్రహాం పిల్లలు కాదయ్యా. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడయ్యా. మీ తండ్రి ఎవరో తెలుసా? అపవాది అని చెప్పేసాడు. 44 వచ్చింది చదవండి. 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఆ ఉమ్, చాలు. ఇక్కడ వాక్యం చెప్తుంది, యేసుప్రభు తను నమ్మిన యూదులతో అంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎవరి సంబంధులు అంటారు? ఎవరాళ్ళు? యూదులు, మతప్రష్టులు. మోషే ధర్మశాస్త్రం ఉంది వారికి, మోషే పండుగలు ఉన్నాయి వారికి, మోషే మందిరం ఉంది వారికి. ఇద్దరు ప్రధాన యాజకులు ఉన్నారు. ఒకే కాలంలో ఒక ప్రధాన యాజకుడు ఉంటే, ఈ యూదుల కాలంలో ఇద్దరు ప్రధాన యాజకులు ఉన్నారు. కన్నయ్య, అయ్యప్ప, కన్నయ్య, మరి స్తోత్రములు. ఇక్కడ ఇద్దరు ప్రధాన యాజకులు ఉన్నారు. మందిరం ఉంది, 46 సంవత్సరాలు కట్టిన మందిరం ఉంది. రాజు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు. మరి స్తోత్రములు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, హేరోదులు, ఇలాంటి 4 రకాల గుంపు ఉంది. ధర్మశాస్త్రం ఉంది, భక్తి కార్యక్రమాలు ఉన్నాయి, అర్చన ఆచారములు ఉన్నాయి, మరి స్తోత్రం వాగ్దానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. ఇంత గొప్ప భక్తి నిష్టలతో బ్రతుకుతున్న యూదులతో అంటున్నాడు, మీరు అపవాది సంబంధులు అన్నాడు. వాళ్ళు ఒప్పుకుంటారా మాట? వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు అపవాది సంబంధులు అన్నాడు ఇక్కడ దేవుడు? మీలో పాపం ఉందయ్యా, అది మీకు తెలియటల్లా. మీలో పాపం ఉందని మీరు ఎరుగుటల్లా, మీలో తప్పు ఉందని మీకు తెలియటల్లా, మీలో బలహీనత ఉందని మీకు తెలియటల్లా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక చిన్న ఉపమానం చూపిస్తా, మీకు అర్థం చేపిస్తా, జాగ్రత్తగా వినండి. మీకు ఏదైనా తోట తెలుసు కదా, ప్రారంభ చరిత్ర తెలుసు కదా అందరికి. ఆదాము అవ్వల చరిత్ర తెలుసు కదా అందరికి. ఎంతమందికి తెలుసు చేతండి? ఆదాము గురించి, అవ్వ గురించి మీ అందరికి తెలుసు కదా. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఏదైనా తోటలో దేవుడు ఒక ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు తెలుసా? ఈ పండు తినమని నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు అని చెప్పేశాడు. సరే, వెళ్ళిపోయాడు. 3వ అధ్యాయంకి వచ్చాక సాతాను గడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిపోయి అవ్వను మోసగించేశాడు. మోసగించేసి, అవమ్మ ఈ పండు తింటే ఏం కాదమ్మా, అవమ్మ దేవుడు చెప్పాడు కానీ ఏం కాదమ్మా, మీరు దేవదూతలు అవుతారమ్మా, అవమ్మ నా మాటినమ్మా, మీ కళ్ళు తెరవబడతాయమ్మా, నువ్వు మాత్రమే కదా, నీ భర్త గోడి అమ్మా అన్నాడు. మొత్తం అవ్వ మోసపోయింది, పండు తీసుకుంది, తినది, తన భర్త గోడి ఇచ్చేసింది.
ఇద్దరు తప్పు చేశారు కదా. ఇప్పుడు వీళ్ళు దిబంగురులని ఎరిగి ఇప్పుడు ఏం చేశారు? అంజూరు పాకులు కచ్చడంతో చేసుకున్నారు. అంటే సొంత వస్త్రాలు కుట్టించుకున్నారు. సొంత పని చేశారు. ఇక వస్త్రం కుట్టుకున్నారు, హాయిగా తిరుగుతున్నారు. ఇప్పుడు అవ్వ ముందు ఆదాము నిలబడ్డాడు, ఆదాము ముందు అవ్వ నిలబడింది. ఇద్దరు సంబంధం బాగుంది. స్తోత్రం. సాయంకాల సమయంలో దేవుడు రానే వచ్చాడు. ఆదామా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు చాటుకి వెళ్ళాడు. జాగ్రత్త వినాలి. ఆదామా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు చాటుకి వెళ్ళాడు. నువ్వు చెట్టు చాటుని ఎందుకు దాక్కున్నావు? నువ్వు దిబంగురుడు అని నీకు ఎవరు చెప్పారు అన్నాడు, ప్రశ్నించాడు. ఇప్పుడు ఆదాం ఏమనాలి? బుద్ధి తక్కువై, అయ్యా నా భార్య మాటిని, అయ్యా నీ ఆజ్ఞను అతిక్రమించి, అయ్యా నీ మాటకు లోబడక ఆ సాతాను మాటకు లోబడిపోయి పండు తిన్నానయ్యా, నన్ను క్షమించయ్యని రొమ్ము కొట్టుకుని ఏడిస్తే అక్కడే క్షమాపణ దొరికేది ఆదాముకి. కానీ ఆదాం ఏం చేశాడు తెలుసా? నేనేం చేయలేదయ్యా, నాకు సాటి సహాయకురాలు ఇచ్చావే, ఆమె ఇస్తే తిన్నా ఒప్పుకున్నాడు. యథార్థంగా ఆదాము తప్పు అని తెలిసిందా? సరే అవమ్మ నువ్వెందుకన్నా ఇచ్చావమ్మా అంటే, నేను చేయలేదయ్యా, ఆ సర్పం ఇస్తే తిన్నా. అందుకే ఏబు గ్రంథంలో ఉంటది. ఏబు ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తాడంటే, రొమ్ములో పాపము దాచిపెట్టుకున్న ఆదాము పరమున్న తండ్రికి వేషధారి అగినట్లుగా నేను రొమ్ములో పాపము దాచిపెట్టుకుంటే దేవునికి నేను వేషధారి నగుదును అని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. అందుకే నా మాట విని దేవుని బిడ్డలారా, ఆదాము జాగ్రత్తగా వినండి. ఆదాము చేసిన తప్పు ఒకటే. ఇక్కడ శ్రద్ధగా వినాలి. ఆదాము చేసింది ఒకటే. ఏంటి? పండు తిన్నాడు. దావీదు ఎన్ని తప్పులు చేశాడు? 3. వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, చెడ్డ ఆలోచనలు ఇచ్చాడు. అన కదా. ఇప్పుడు ఆదాం చేసిన పాపాలు ఎక్కువ, దావీదు చేసిన పాపాలు ఎక్కువ? దావీదు చేసిన పాపాలు ఎక్కువ, ఆదాం చేసిన పాపాలు ఎక్కువ? దావీదు చేసిన పాపాలు ఎక్కువ. పాపం చేసిన వారికి ఎక్కువ శిక్ష రావాలా? తక్కువ పాపాలు చేసిన వారికి ఎక్కువ శిక్ష రావాలా? తక్కువ పాపాలు చేసిన వారికి తక్కువ శిక్ష రావాలా? వాస్తవంగా అయితే దావీదును ఇంట్లోంచి వెళ్ళగొట్టాలా, ఆదాముని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలా? మరి ఎవరు నిలగొట్టారు? ఆదాం చేసిన చిన్న తప్పు, పండు తిన్నాడు. దావీదు వచ్చింది హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, చెడ్డ చేశాడు. అవునా కదా. మరి ఇప్పుడు ఇద్దరు ఎవరు నిలగొట్టాలి దేవుడు? మరి దావీదుని ఇంట్లో ఉంచుకొని ఆదాముని ఎందుకు నిలగొట్టాడు? దావీదుని ఉంచుకొని ఆదాముని ఎందుకు వెళ్ళగొట్టాడు? ఒకటే కారణం, దావీదు ఒప్పుకున్నాడు, ఆదాము కప్పుకున్నాడు. ఒకటే కారణం, దావీదు ఒప్పుకున్నాడు, ఆదాము కప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఉంటావా, బయటికి పోతావా? నువ్వు ఉంటావా, బయటికి పోతావా? కప్పుకుంటే పోతావు, ఒప్పుకుంటే ఉంటావు. కప్పుకుంటే దేవుని దగ్గర నుంచి పోతావు. నా దగ్గర ఉండొచ్చు, ఈ 4 గోడల మధ్య ఉండొచ్చు, దైవజనులైన సేవకుల ముందు ఉండొచ్చు, సంఘ విశ్వాసుల దగ్గర ఉండొచ్చు, ఇక్కడ వరకు కప్పి పెట్టొచ్చు, ఇక్కడ వరకు బాగుంటది. ఒక రోజు రాబోతుంది, అప్పుడు తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడేస్తాడు? అప్పుడు ఏడవాలి నువ్వు. ఇప్పుడు ఏడిస్తే ధన్యురాలివి, అప్పుడు ఏడిస్తే ఏం ఉపయోగం ఉండదు. ఒక ఆయన నరకంలో ఏడుస్తున్నాడంట. బయట ఉన్నప్పుడే తిన్నాడంట, బయట ఉన్నప్పుడే తాగాడంట, బయట ఉన్నప్పుడే సుఖ విలాసంగా ఉన్నాడంట, బయట ఉన్నప్పుడు ఎవ్వరు మాట లేదంట. ప్రాణంతో అంటున్నాడు, ఓ ప్రాణమా ఇక నీకు లెక్కలేదు, తిను తాగు సుఖించు అనుకుంటున్నాడు. మరి స్తోత్రములు, హాయిగా బ్రతికిన దినాలన్నీ రానే వచ్చింది మరణం. చచ్చిపోయాడు. చివరికి అగ్నిగుండంలో ఉండి ఏడవడం మొదలు పెట్టాడు. అక్కడ కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు బాధ వచ్చింది ఆత్మల గురించి అయ్యగారి. ఎవరైనా ఎక్కడ ఏడుస్తున్నాడు? తన కోసం ఏడుస్తున్నాడా, తమ్ముళ్ళ కోసం ఏడుస్తున్నాడా? ఇక్కడ ఏడవకు, అక్కడ ఏడుస్తావు. అర్థమైందా? ఇక్కడ ఏడవకు, అక్కడ ఏడుస్తావు. ఇప్పుడు పాపాన్ని కప్పిపెట్టుకో, తప్పును కప్పిపెట్టుకో, అపరాధాన్ని కప్పిపెట్టుకో, దాచిపెట్టుకో, మరుగు చేయి. హల్లెలూయా. ఇక్కడ నాకు మాట జ్ఞాపకం వస్తుంది. అపార్థం తీసుకోనండి చెప్తారా? తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? చేతండి కదా. తల్లిదండ్రులు, బిడ్డలు ఉన్నారు కదా. బిడ్డలు తప్పు చేస్తే ఏం చేస్తావు? అందరికి చెప్తావా, కప్పు పెడతావా? ఎందుకు? నా రహస్యం బయటికి వెళ్ళొద్దు, నా తప్పు బయటికి వెళ్ళొద్దు, నా అన్యాయం బయటికి వెళ్ళొద్దు. మంచిది, రహస్యం పెట్టు, కానీ సరిచేయి. తప్పు చేస్తున్నప్పుడు వెనకేసుకు రాకండి.
ఇంకా తప్పు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించు. పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించు. సమాజం మారిపోయింది, లోకం మారిపోయింది. పాపిని ద్వేషిస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు. పాపం అంటే ఇష్టం అంటున్నారు, పాపం అంటే ద్వేషం అంటున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు దావీదులా ఆదాంలా? మీరు దావీదులా ఆదాంలా? పురుషులైతే బాగుంటారు. మీరు చెప్పండి, దావీదులా ఆదాంలా? మీరు మాకు గాదులు అన్నట్టు కూర్చున్నారు. మీరు చెప్పండి అమ్మా, దావీదులా ఆదాంలా? ఆదాములే నాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. దావీదు ఎవరు? ఒప్పుకున్నవాడు. ఆదాం ఎవరు? మరి మీరు ఇప్పుడు పాపాన్ని ఒప్పుకుంటారా, పాపాన్ని కప్పుకుంటారా? ఒప్పుకుంటే ఒక పాపం చెప్పండి మీరు చేసింది. ఒప్పుకుంటే ఒక పాపం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మీరు చేసిన దోషం ఏంటి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు బాగలేదండి అంటే ఊరుకుంటాడు ఆయన? ఏం మందు ఇస్తాడు నీకు? నీకేం మందు ఇస్తాడు డాక్టర్ గారు? అయ్యా, నా బాధ ఏంటో చెప్పుకోకుండా డాక్టర్ గారు నాకు బాగలేదంటే ఏం బాగలేదమ్మా అంటాడు ఆయన. అంతేనా? డాక్టర్ గారు ఏమడుగుతాడు? డాక్టర్ గారు అంటే ఏమంటాడు? అమ్మా, నువ్వు నిద్రపోవడానికి వచ్చావా, ముందు కోసం వచ్చావా? ఆ? డాక్టర్ గారు అంటే, అమ్మా నవ్వడానికి వచ్చావా, ముందు కోసం వచ్చావా? అమ్మా ఎందుకు ఆలోచించడానికి వచ్చావా, ముందు కోసం వచ్చావా? ఇప్పుడు నీకెందుకు డాక్టర్తో? నీ రోగం పోవాలి, నీ పాపం పోవాలి, నీకు బలహీనత తొలగిపోవాలి, నీ బలహీనత తొలగిపోవాలి. నువ్వు నడుస్తున్నప్పుడు, అనుభవాల్లో వెళ్తున్నప్పుడు, తెలియకుండా ఎక్కడో పడిపోయానయ్యా, తెలియకుండా ఎక్కడో తప్పు చేశానయ్యా, తెలియకుండా ఎక్కడ అన్యాయం చేశానయ్యా, తెలియకుండా ఎక్కడో తొట్టిల్లిపోయానయ్యా, నా మాటలో తొట్టిల్లిపోయాననిపిస్తుంది, నా ఆలోచనలో తొట్టిల్లిపోయాననిపిస్తుంది, నా మనస్సులో తొట్టిల్లిపోయాననిపిస్తుంది, ప్రవర్తనలో తొట్టిల్లిపోయాననిపిస్తుంది, స్నేహంలో తొట్టిల్లిపోయాననిపిస్తుంది, బంధుత్వంలో తొట్టిల్లిపోయాననిపిస్తుంది. భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త, పిల్లల దగ్గర తల్లిదండ్రులు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, సేవకుల దగ్గర విశ్వాసులు, విశ్వాసుల దగ్గర సేవకులు, లోకం దగ్గర మనము, మన దగ్గర లోకము తొట్టిల్లిపోయాననిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యముగా నీకు విరోధంగా ఉన్నాననిపిస్తుంది నాకు. హల్లెలూయా. నీకు విరోధంగా బ్రతుకుతున్నాను అనిపిస్తుంది నాకు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ మనస్సు వేరుంది, నా మనస్సు వేరుంది, నీ హృదయం వేరుంది, నా హృదయం వేరుంది, నీ ఆలోచన వేరుంది, నా ఆలోచన వేరుంది, నీ తలంపు వేరుంది, నా తలంపు వేరుంది, నీ స్వభావం వేరుంది, నా స్వభావం వేరుంది. దానికి కారణము నాలో పాపం ఉంది అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నాకు తెలిసిన ప్రతి పాపాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నా. నాకు తెలిసిన ప్రతి పాపాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నా. ఇంకా తెలియకుండా మరుగు చేయబడిన తప్పులేమన్నుంటే జ్ఞాపకం చేయయ్యా, ఒప్పుకుంటా. ఇంకా మరుగు చేయకుండా, ఇంకా మరుగు చేయబడిన పాపాలు ఏమనుంటే నా ముందు పెట్టి నేను వాటిని ఒప్పుకుంటా, వాటిని కప్పుకోను. పాపం వల్ల వచ్చు జీతం మరణం. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు చాలా మందికి పాపం తెలియటల్లా, చాలా మందికి పాపం పాపముగా లేదు. ఈరోజు చాలా మంది స్తోత్రములు నీళ్ళేంటో తెలుసు, ఆకాశం ఏంటో తెలుసు, చేపేంటో తెలుసు, వస్తువులేంటో తెలుసు, కానీ పాపము ఎలా వస్తుందో మనుషులకు అర్థం కావటల్లా. లోపల క్రమేణా పెరుగుతుందండి పాపం. లోపల ప్రవేశిస్తుందండి పాపం. మనుషుల ద్వారా, వస్తువుల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా అనేకమైన విషయాలలో హృదయములోనికి పాపం ప్రవేశిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కయ్యూను, నీ వాకిట పాపం పొంచి ఉంది, నీ వాకిట పాపం పొంచి ఉంది, చూసుకో. దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన నా ప్రియ సహోదరులారా, ఈ ప్రాంత నివాసులారా, పాపము నీ వాకిట పొంచి ఉంది. యవనస్తులారా, పాపము నీ వాకిట పొంచి ఉంది. భక్తి కాదు ఇప్పుడు కావాల్సింది, పాపాన్ని గుర్తుపెట్టేవారు కావాలి, పాపాన్ని గుర్తుపెట్టేవారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మొదటి కూడికలోనే పాపము చేయవాడు అపవాది సంబంధి, పాపము చేయనివాడు దేవుని సంబంధి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.
జాగ్రత్తగా వినండి. ఓకే, దేనికి స్తోత్రం. ఎందుకంటే మరి time చూసుకోలేదా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒకటి, పాపం చేయనివాడు. సరే, ఇంకా ఎవరో దేవుని సంబంధాలు ఎవరో చూద్దారండి బైబిల్లో. త్వరగా చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా వెళ్ళిపోదాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్య భాగం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ మొదటిగా చదివాం, దేవుని సంబంధులు ఎవరంట? పాపము చేయని వారు దేవుని సంబంధి, పాపము చేయువాడు అపవాది సంబంధి. ఇక్కడ ఇంకొక మాట ఉంది, యేసు క్రీస్తు అని ఒప్పుకునేవాడు దేవుని సంబంధి, యేసు క్రీస్తు దేవుడు కాడు అని ఒప్పుకునేవాడు అపవాది సంబంధి. స్తోత్రం. చిన్న మాట, అర్థమైందా? దేవుని సంబంధం అంటే ఎవరు? యేసు క్రీస్తు దేవుడని నమ్మే ప్రతివాడు, చెప్పండి నోరెత్తని పర్లేదు, యేసు క్రీస్తు దేవుడని నమ్మే ప్రతివాడు దేవుని సంబంధం. యేసు క్రీస్తు దేవుడు కాడనేవారు అపవాది సంబంధం. అంతే కదా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం దేవుని సంబంధం అపవాది సంబంధమా? ఎందుకు దేవుని సంబంధాలు అయ్యారు ఇప్పుడు మీరు? యేసు క్రీస్తు అని ఒప్పుకొనుచున్నాం, యేసు క్రీస్తు దేవుడని ఒప్పుకొనుచున్నాం, యేసు క్రీస్తుని మనం నమ్ముచున్నాం. స్తోత్రం కలుగును గాక. లోకంలో చాలా మంది యేసు ప్రభు దేవుడు కాడంటారు. యూదులే యేసు ప్రభు దేవుడు కాదన్నారు. ఎవరు? యూదులు యేసు ప్రభుని ఏమన్నారంటే మరియ కుమారుడు అన్నారు, యేసేపు కుమారుడు అన్నారు, వడ్రంగివాడు అన్నాడు, దైవ దోషణ చేస్తున్నారన్నారు, బయోజ్బులకు అధిపతి అన్నారు, దెయ్యం పట్టిన వాడు అన్నారు. హల్లెలూయా. ఈయన ఒక మనిషి అన్నారు. అంటే యేసు ప్రభుని వారు ఏముగా ఒప్పుకోలేదు? దేవుడిగా ఒప్పుకోలేదు. యేసు క్రీస్తుని దేవుడిగా ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు వారు అపవాది సంబంధులైపోయారు. దానికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా వినాలి, యేసు క్రీస్తు అని ఒప్పుకోని ప్రతివాడు అపవాది సంబంధి, యేసు క్రీస్తు దేవుడిని ఒప్పుకొని ప్రతివాడు దేవుని సంబంధి. ఇప్పుడు మీరందరూ యేసు ప్రభుని ఒప్పుకుంటున్నారు కదా? యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నారు కదా? ఒప్పుకుంటున్నారు లేదా? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నారు కదా? యేసు ప్రభు దేవుడేనా? యేసు ప్రభు మీ దేవుడేనా? దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే అర్థం ఏంటి? మళ్ళీ అడుగుతున్నా, యేసు ప్రభు మీ దేవుడేనా? యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు చేయొద్దండి, యేసు ప్రభు ప్రార్థన చేసే వాళ్ళు చేయొద్దండి, యేసు ప్రభుకి ఆరాధన చేసే వాళ్ళు చేయొద్దండి, యేసు ప్రభు కానికిచ్చే వాళ్ళు చేయొద్దండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళు చేయొద్దండి, యేసు ప్రభుని దేవుడిగా చేసుకున్న వాళ్ళు చేయొద్దండి. మీరందరూ యేసు ప్రభుని దేవుడిగా చేసుకున్నారు, అదేంటంటే తేడా అనొచ్చు. యేసు ప్రభు దేవుడిగా చేసుకోవడం అంటే, దేవుడు అంటే అధికారం చేసేవాడు, దేవుడు అంటే ప్రభువు, దేవుడు అంటే ఏలుబడి చేసేవాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను యేసు ప్రభుని దేవుడిగా అంగీకరిస్తున్నానంటే దాని అర్థము, ఇప్పుడు వరకు నేను సాతాను అధికారంలో ఉన్నాను, ఇప్పుడు వరకు నా అధికారంలో నేను నడుస్తున్నాను, ఇక నుండి నా అధికారం వద్దు, సాతాను అధికారం వద్దు, నా మీద ఇప్పుడు దేవుడే అధికారి, దేవుడే నా మీద ప్రభుత్వం చేయాలి, దేవుడే నా మీద ఏలుబడి చేయాలి, దేవుడే నన్ను రాజుగా ఎంచాలి, దేవుడే నన్ను నడిపించాలి, దేవుడే నాకు సహాయం చేయాలి, ఆయనే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ప్రభువైన మీ దేవుడు, యేసు ప్రభువైన మీ అధికారి, యేసు ప్రభువైన మీ మీద ఏలుబడి చేయవాడు, యేసు ప్రభువైన మీ రాజు, రాజు మీరు యేసు ప్రభువేనా? యేసు ప్రభువైన మీ ప్రభువు. రాజు మాట అనకపోతే ఏం చేస్తారు? కొడతారు, చంపుతారు. అవునా కదా? మరి మీరు యేసు ప్రభు మాట వింటున్నారా? యేసు ప్రభు మా మాట వినాలి, కానీ మేము యేసు ప్రభు మాట వినేది ఏంటండి? మేము చెప్పిందల్లా యేసు ప్రభు చేయాలి. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, స్వస్థపరచమంటే స్వస్థపరచాలి, కూర్చోమంటే కూర్చోవాలి, సమస్యలు తీసేయమంటే తీసేయాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. అవకాశం ఉంటే రా ప్రభువా, అవకాశం వద్దే పో ప్రభువా. నేను తప్పు చేసేటప్పుడు దూరంగా ఉండు, నేను ఏడ్చేటప్పుడు దగ్గరగా ఉండు. అంతేనా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా. ఇప్పుడు యేసు ప్రభు మాట నువ్వు వినాలా, నీ మాట యేసు ప్రభు వినాలా? మళ్ళీ ఆలోచించి చెప్పండి. యేసు ప్రభు మాట నువ్వు వినాలా, నీ మాట యేసు ప్రభు వినాలా? యేసు ప్రభు మాట నువ్వా, నీ మాట యేసు ప్రభువా? యేసు ప్రభు మాట మీరు వినాలి, అంతే కదా?
మరి యేసు ప్రభు మాట వింటున్నారా మీరు? నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. వెతుకుతున్నారా? వెతుకుతున్నారా? ఏం తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకోవద్దో చింతించొద్దు అన్నాడు. చింతించకుండా ఉంటున్నారా? ప్రశ్న అండి. యేసుప్రభు చెప్పిందే కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతించొద్దు అన్నాడు. మరి చింతించకుండా నువ్వు ఒక్కరోజైనా ఉంటున్నావా? ఇప్పుడు కూడా చింతతో కూర్చున్నావు కదా ఇక్కడ. నీ హృదయం నిండా చింతలే, నీ హృదయం నిండా బాధలే. దేవుడు చెప్పిన వాక్యానికి నీకు ఏ సంబంధం లేదు. నేను వెలుగు సంబంధం కనుక మీరు వెలుగుగా ఉండన్నారు. మరి వెలుగుగా ఉన్నారా? నేను జీవం కలిగిన వాటిని కాబట్టి మీరు జీవం కలిగి ఉండమన్నారు. జీవం కలిగి ఉన్నారా? నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండన్నారు. ఉన్నారా పరిశుద్ధంగా? నేను నీతిమంతుడిని కనుక మీరు నీతిమంతులై ఉండమన్నాడు. ఉన్నారా నీతిమంతులుగా? నేను ఇరుకు మార్గంలో నడిచాను కాబట్టి మీరు నా మార్గంలో నడవండి అని చెప్పాడు. నడుస్తున్నారా? ప్రభువా, నీతిగా నడవడం నా వల్ల కాదు, కానీ నేను చెప్పింది నువ్వు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. నేను నీకు దాసుడిని కాదు, నువ్వు నాకు దాసుడు. నేను రమ్మన్నప్పుడు రావాలి. ఏం అడిగితే ఇస్తానన్నావు కదా, అడుగుడి మీకు ఇవ్వండి అన్నావు కదా, ఆ మాట పట్టుకుని అడుగుతున్నాను. ప్రైజలా నాకు ఇవ్వు. హల్లెలూయా. ఈరోజు మనుషులందరిని దేవుడు దాసులుగా చేసుకున్నారు తప్ప యజమానులుగా చేసుకోవాలా. కానీ యేసు ప్రభువుని అంగీకరించి ప్రతి వాడు దేవుని సంబంధి. ఈరోజు యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి వ్యక్తి యేసు ప్రభువే నా శిరస్సు, యేసు ప్రభువే నా దేవుడు, యేసు ప్రభువే నా అధికారి, యేసు ప్రభువే నా మీద ఏలుబడి చేయవాడు. ఇక నా చిత్తం నాలో జరగకూడదు, నా ఉద్దేశాలు నాలో జరగకూడదు. ప్రభువు ఏది చెప్తున్నాడో అదే నేను చేస్తాను. హల్లెలూయా. కష్టమైన, నష్టమైన, బాధైన, శ్రమైన, ఇబ్బంది అయినా, ఇరుకైన, శోధనైనా, ఏమి అయినా నా దేవుని చిత్తమే నాలో జరగాలి. హల్లెలూయా. అదవుతుందా? ఒకటి, పాపము చేయవాడు దేవుని సంబంధి కాదు. యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్న వాడు దేవుని సంబంధి కాదు. రెండు విషయాలు చెప్తాను, ఇంకొక చెప్పను, త్వరగా వెళ్ళిపోతాను, చాలా ఉన్నాయి కాబట్టి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక వచనం చదువుకుందాం రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం, త్వరగా. నలభై 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరని చెప్పాను. ఇంకో మాట. ఇప్పుడు ఒక మాట ఏంటి? పాపము చేయవారు దేవుని సంబంధి కాదు. యేసు ప్రభు దేవుడని ఒప్పుకొనని వాడు దేవుని సంబంధి కాదు. మూడో మాట, దేవుని మాట వినని వాడు దేవుని సంబంధి కాదు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనం దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వారము, ఆయన మాట విందము. చాలు. ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. అక్కడేమో క్లుప్తంగా చెప్పాడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు, దేవుని సంబంధి కానివాడు దేవుని మాట వినడు అని చెప్పేసి వదిలేశాడు. ఇక్కడికి వచ్చాలకి దేవుని సంబంధి కానివాడు ఎవరంట? లోక సంబంధి అంట. దేవుని సంబంధి కాని ఎవరంట? లోక సంబంధి. లోక సంబంధి అయిన ప్రతివాడు లోకము మాట వినును. అంతేనా? అడేముందమ్మా? మళ్ళీ చదవండి. వారు లోక సంబంధులు గనక, ఇక్కడ ఆగండి. వారు లోక సంబంధులు గనక, ఇప్పుడు వారు లోక సంబంధుల దేవుని సంబంధులు అనేది ఎట్లా తెలుస్తుంది? సరే వినండి. మీరందరూ అన్నాలు ఉండేవాళ్ళే కదా. అన్నం ఉడికిందంత తెలియాలంటే చెయ్యి మొత్తం పెట్టే తెస్తారా? ఒక గెరెడ తీసుకొని గంటలేసి ఎన్ని మెతుకులు తీస్తారు? 1, 2. ఆ 2 మెతుకులు చూడటం వల్ల మీకు ఏం తెలిసింది? అన్నం ఉడికిందా లేదా అని. మీరు ఒక మోసం కూర వండారు, చికెన్ కూర వండారు. చికెన్ కూర అంతా ఇట్లా చేయబట్టుకుని ఇట్లా అంటారా? ఒక ముక్క తీసుకుని ఇట్లా అని ఉడికిందా లేదా అని తెలిసిపోతుంది. అంతే కదా? మనం దేవుని సంబంధులమా కాదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది?
ఇప్పుడు చెప్పండి. లోక సంబంధి అయిన ప్రతివాడు లోక సంబంధి అయినట్లు మాట్లాడతాడు. లోక సంబంధులు ఎలా మాట్లాడతారు చెప్పండి నాకు ఒకసారి. మీరందరూ లోక సంబంధులు తెలుసా మీకు? వీళ్ళు దేవుని బిడ్డ కాదురా, వీళ్ళు దేవుని సంబంధులు కాదు, వీళ్ళు చర్చికి వచ్చే వాళ్ళు కదా, వీళ్ళు అన్యులు. మనం చాలా మంది అన్యులను బాగా గుర్తుపడతాం. వీళ్ళు అన్యులు 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 అంటారు కదా. అన్యులు ఎట్లా మాట్లాడతారు చెప్పండి? అన్యులు ఏమో మాట్లాడతారు చెప్పండి అసలు? అన్యుల నోటికి ఏం మాటలు వస్తాయి? అన్యులు తెలుసా అసలు మీకు? బైబిల్లో ఉంది అన్యుల గురించి, కానీ మళ్ళీ పోతాడు, చాలా సబ్జెక్ట్ పోతాడు. అన్యులు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. అన్యులు లోక సంబంధులు అంటే అన్యులు, దేవుణ్ణి ఎరగిన వారు. వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట ఉండొద్దు, అంతే కదా? ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి? భయపడుతున్నారో నేను చెప్తాను. బూతులు మాట్లాడతారు, అంతేనా? ఏం మాట్లాడతారు? బూతులు మాట్లాడతారు. క్రైస్తవుడు బూతులు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదా? మాట్లాడితే ఏమైంది? మరి ఎఫెసీ పత్రిక కొలసీ పత్రికలో రాయబడింది కదా, బూతులు పరిశుద్ధులకు తగవని రాయబడింది కదా. బూతులు ఏం లేదండి, నేను ఎవరి ముందు మాట్లాడండి, లోకము మాట్లాడినట్టు మాట్లాడడం కాదండి క్రైస్తవుడి గురి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. అన్యజను లోక సంబంధులు మాట్లాడినట్లు మాట్లాడువాడు దేవుని సంబంధి కాదు. లోక సంబంధులు చేసినట్టు మనం చేయొద్దు. లోక సంబంధులు నడిచినట్టు మనం నడవద్దు. లోక సంబంధులు మాట్లాడినట్టు మనం మాట్లాడొద్దు. లోక సంబంధులు ప్రవర్తించినట్టు మనం ప్రవర్తించొద్దు. లోక సంబంధులు జీవించినట్టు మనం జీవించొద్దు. ఎందుకంటే వారి యొక్క మరణం తుదుకు, మరణం నరకం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని సంబంధులు మగనట్లుగా మనం నడవాలి. మనం దేవుని మాట వినాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఉంది, మీరు నా మాట వినిన ఎడల భూమిలో ఉన్న ప్రతి శ్రేష్ఠ పదార్థమును మీరు భుజించెదరు. యెషయా గ్రంథంలో రాయబడింది, మీరు నా మాట వినిన ఎడల భూమిలో ఉన్న ప్రతి శ్రేష్ఠ పదార్థమును మీరు భుజించెదరు. మీరు నా మాటను గైకొనిన ఎడల, నా ఆజ్ఞలను ప్రకారం నడిచిన ఎడల నీ ఇల్లు దీవించబడును, నీ బిడ్డలు దీవించబడును, నీ పంట దీవించబడును, నీ పశువులు దీవించబడును, నీ గర్భము దీవించబడును, నువ్వు వెళ్ళు ప్రతి స్థలము దీవించబడును. హల్లెలూయా. ఒకడు నా మాటను గైకొని నా యందు విశ్వాసించి నా మాటను గైకొని ఎడల, యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వినుట శ్రేష్టం. ఓ సౌలా, దేవుని మాట వినడం శ్రేష్టం. బలులైనను నైవేద్యములు దేవుడు కోరటల్లా మాట వినడమే శ్రేష్టం. దేవుని మాట విను ప్రతి వాడు దేవుని సంబంధి. దేవుని మాట వినివాడు మంచి పదార్థములు భుజిస్తాడు. దేవుడి మాట వినివాడు ఆశీర్వదించబడతాడు. దేవుడి మాట వినివాడు మరణములో నుండి జీవములోనికి దాటుతాడు. దేవుని మాట వినివాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఒక్క మాట విన్నాడు లాజరుకి, 4 రోజుల లాజరు సమాధి నుండి బయటకు వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు మాట వింటున్నారా? చాలా మంది, మా అబ్బాయి మా మాట వింటలేదండి, మా నాన్న మా మాట వింటలేదండి, మా అమ్మ మా మాట వింటలేదండి అంటూ ఉంటాం. నువ్వు దేవుడు మాట విను, అప్పుడు నీ వారిని మాట వింటారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పా? మొదటిది, పాపము చేయవాడు దేవుని సంబంధి కాదు. 2, యేసు ప్రభుని దేవుడిని ఒప్పుకొని వాడు దేవుని సంబంధి కాదు. 3, దేవుని లోక సంబంధ ప్రకారం మాట్లాడువాడు దేవుని సంబంధి కాడు. హల్లెలూయా. మరి దేవుని సంబంధి ఎవరంటే దేవుని ఎరిగిన వారే దేవుని సంబంధులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వచనాన్ని చదువుకుందాం రండి.
అదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఆ, ఉమ్, 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 ఉమ్. చాలు. జాగ్రత్తగా. ఇక్కడ ఇంకొక మాట ఉంది. దేవుని సంబంధి అంటే ఎవడంటే సహోదరుని ప్రేమించేవాడు దేవుని సంబంధి, సహోదరుని ద్వేషించేవాడు అపవాది సంబంధి. దేవుని సంబంధి అంటే ఎవరు? సహోదరుని ప్రేమింపని వాడు దేవుని సంబంధి కాడు. మరి ఏం చేయాలంటే ఇప్పుడు? సరే, ఇక్కడ నాకు డౌట్. స్తోత్రం. ప్రేమించిన వారినే ప్రేమిస్తే మనకేం కనత? మరి ఎవరిని ప్రేమించాలి? ప్రేమను గురించి మంచి వర్ణాలు మనకు తెలుసు. దేవుడు ప్రేమ కదండి, దేవుడు ప్రేమాస్వరూపి కదండి, దేవుడు అందరిని ప్రేమించమన్నాడు కదండి. స్తోత్రం. ఇక్కడ ఒక గుణం ఉంది జనాలకి, మనిషికి ఒక గుణం ఉంది. ఏంటి ఆ గుణం చెప్ప? నేను ప్రేమించను కానీ అందరూ నన్నే ప్రేమించాలి. అర్థవుతుందా? మనుషులకి ఎప్పుడు నువ్వు కదా అందరిలో ఇదే గుణం అనుకోండి, మీరు ఎంత చెప్పినా నేను దీంట్లో నమ్మాను. ఎందుకంటే మనుషులకు ఉన్న స్వభావం ఇది. నేను ప్రేమించను అందరిని, అందరు నన్నే ప్రేమించాలి. ఇక్కడ ఎక్కడంటే మనుషులు స్తోత్రములు భలే నిందలే చేస్తారు. ఎక్కడంటే ఇక్కడే. ఎందుకమ్మా ప్రేమలో నీకు తేడా కనబడిందంటే, పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను చాలా ప్రేమించేవాడండి. కూర్చోమంటే కూర్చునేవాడంటే, లేకమంటే లేచేవాడంటే, కొనియమంటే కొనిచ్చేవాడండి, తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళేవాడండి, ఏ చెప్పినా చేసేవాడండి. ఏమైందో తెలియదండి, ఎవరి మాట వింటున్నాడో తెలియదండి. వాళ్ళ నాన్న మాట వింటున్నాడో, వాళ్ళ అమ్మ మాట వింటున్నాడో, వాళ్ళ అన్న మాట వింటున్నాడో, వాళ్ళ వదిన మాట వింటున్నాడో, లోకం మాట వింటున్నాడు, ఎవరు మాట వింటున్నారో తెలియదు కానండి. పిలిచినా పలకట్లేదండి, రమ్మన్నా రావట్లేదండి, ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళలేదండి. మా ఆయన అప్పుడు తాగలేడండి, చాలా మారిపోయాడండి అంట. మారిపోయాడా? మీ భర్తలు మారిపోయాడా? స్తోత్రం. మా అత్త పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమించిందండి, కూర్చోబెట్టుకుని టీ కూడా ఇచ్చిందండి. ఇప్పుడు రాకాశలా గంపాలైపోయిందండి మా అత్త అంటారు. మా అత్తలారా చూడండి ఒకసారి కళ్ళు తెరిసి. స్తోత్రం. ఎదరబోకండి. ఏడా ప్రైజలా ప్రైజలా హల్లెలూయా. అత్త కోడలకు నేను ఒక చెప్పాలనుకుంటున్నాను. అత్తలారా నీ బిడ్డలను కూతురులాగా ప్రేమించు, కోడల్లారా నీ అత్తని తల్లిలాగా ప్రేమించు. సమస్యలే ఉండవు ఇంట్లో. వింటమే వరకు కానీ చేయటం మా వల్ల కాదంటారు వీళ్ళు. రూతుని చదువుకుంటున్నావు కదా, రూతమ్మ గారు చదువుతున్నావు కదా, మరి రూతు ద్వారా నువ్వేం నేర్చుకున్నావు? ప్రైజలా. ప్రేమింపబడాలంటే ముందు ప్రేమించు, ప్రేమింపబడాలంటే ముందు ప్రేమించు. యేసయ్య ప్రేమించబడుతున్నాడంటే దాని అర్థం ముందు ప్రేమించాడు అందరిని ప్రేమించాడు. అందరిని ప్రేమించాడు కాబట్టి ఎన్నో నిందలు పడ్డాడు. అందరిని ప్రేమించాడు కాబట్టి ఎన్నో అవమానాలు పడ్డాడు. అందరిని ప్రేమించాడు కాబట్టి ఎన్నో శ్రమలు సహించాడు. అందరిని ప్రేమించాడు కాబట్టి ఎన్నో కష్టాలు పడ్డాడు. అందరిని ప్రేమించాడు కాబట్టి చివరికి ప్రాణం కూడా పెట్టవలసింది. అందుకే అందరిని ప్రేమించాడు కాబట్టి చివరికి బలి అయిపోయాడు. అందరి చేత ప్రేమించబడుతున్నాడు. ఇప్పుడు లోక ప్రపంచము చేత ప్రేమింపబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ముందు ప్రేమింపబడడం కాదు, ప్రేమించడం నేర్చుకో. స్తోత్రం కలుగును గాక. ప్రేమించడం నేర్చుకో. ప్రేమింపని ప్రతి వాడు అపవాది సంబంధి. ఎందుకంటే సహోదరుని ద్వేషించేవాడు దేవుని సంబంధి కాదండి. జాగ్రత్తగా వినాలి. సహోదరుల మధ్య ప్రేమ ఉండాలి. దీనికి స్తోత్రం. ఏ ప్రేమ? తల్లిదండ్రుల ప్రేమ కాదు, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కాదు, సహోదరుల మధ్య ఉన్న ప్రేమ కాదు, మరి స్తోత్రం మనుషుని మధ్య ఉన్న ప్రేమ కాదు. ఇలాంటి ప్రేమలో తారతమ్యాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమలో కొద్దిగా హెచ్చు తగ్గులు ఉన్నాయి. తల్లి బిడ్డల మధ్య ప్రేమలో కొద్దిగా హెచ్చు తగ్గులున్నాయి. మరి స్తోత్రములు. ఒక సహోదరుల మధ్య ప్రేమలో హెచ్చు తగ్గులున్నాయి. దేవుని ప్రేమ అగాపే ప్రేమ, దేవుని ప్రేమ నిష్కలంకమైన ప్రేమ, దేవుని ప్రేమ నిర్దోషమైన ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఎవరైతే రక్షణ పొందుకొని ఉన్నారో వారందరూ పరిశుద్ధాత్మ ద్వారా హృదయం దేవుని ప్రేమను కుమ్మరిస్తున్నాడు. ప్రేమను పొందుకున్న ప్రతి వ్యక్తి ప్రేమనే వెల్లడి చేయాలి. హల్లెలూయా. ప్రేమను పొందుకున్న ప్రతి వ్యక్తి ప్రేమనే వెల్లడి చేయాలి. విశ్వాసము శ్రేష్టమైనదే, నిరీక్షణ శ్రేష్టమైనదే, ప్రేమ శ్రేష్టమైనదే. మూడు శ్రేష్టమైనవే, కానీ అతి శ్రేష్టమైనది ప్రేమే. హల్లెలూయా. గలగల కంచు మోగినట్టు గనగనలాడునట్లు అన్య భాషలను నేను మాట్లాడినను, కృపావరాలు కలిగినను, పరలోక సంబంధమైన దర్శనాలు ఉన్నను, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే అని పౌలు చెప్పినట్లుగా క్రైస్తవుడు అంటే ప్రేమతో నింపబడిన వాడే క్రైస్తవుడు.
హల్లెలూయా. కీడు వల్ల జయించలేనిది ప్రేమ వల్ల జయిస్తావు. చూడు, పరీక్షించు. కీడు వల్ల జయించలేనిది ప్రేమ వల్ల జయిస్తా. ఈరోజు చాలా మంది ప్రేమ లేదు, ప్రేమ లేదు. సహోదరుడి మీద ద్వేషం, సహోదరుడి మీద పగ, సహోదరుల మీద ఈర్ష్య, సహోదరుల మీద నేరం, సహోదరుల మీద అపనిందలు. ఇలాంటివన్నీ క్రైస్తవ జీవితం కాదండి. అందుకే ప్రేమింపని ప్రతి వాడు అపవాది సంబంధి, ప్రేమించు ప్రతి వాడు దేవుని సంబంధి. ఎన్నొచ్చాయి ఇప్పటికి? 1, పాపము చేయవాడు అపవాది సంబంధి. 2, యేసు ప్రభుని ఒప్పుకొనివాడు అపవాది సంబంధి. 3, దేవుని మాట విననివాడు అపవాది సంబంధి. 4, ప్రేమింపనివాడు అపవాది. మర్చిపోతారు చెప్పండి. 1, అర్ధరాత్రి పాస్టర్ గారు వచ్చి అమ్మా ఏం వాక్యం చెప్పారని నువ్వు చెప్పాలి. 1, ప్రైజ్ అలా చివరిగా పెట్టి ముగిస్తాయి. ఇంకెక్కువ సమయం తీసుకోను, చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. రండి, గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చాలు, దీనికి మళ్ళీ వ్యతిరేక పదం చూస్తాం. క్రీస్తు యేసు సంబంధులు కానివారు శరీరానుసారంగా ప్రవర్తిస్తారు, దురాశల ప్రకారం ప్రవర్తిస్తారు, సిలువకు దూరంగా పారిపోతారు. ఎవరు? క్రీస్తు యేసు సంబంధులు కానివారు ప్రకారం ప్రవర్తిస్తారు. బైబిల్ గ్రంథములో శరీర ప్రకారం ప్రవర్తించిన సంఘం ఒకటి ఉంది. ఆ సంఘం పేరే గలతీ సంఘం. శరీర ప్రకారం ప్రవర్తించిన సంఘం ఉంది, ఆ సంఘమే రోమా సంఘం. శరీర ప్రకారం ప్రవర్తించిన సంఘం ఉంది, ఆ సంఘమే కొరింథీ సంఘం. దేనికి స్తోత్రములు కలుగును గాక. గలతీ సంఘముతో అంటాడు, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించగోరుతున్నావా ఓ గలతీ సంఘమా అని బోధించాడు. ఓ గలతీ సంఘమా, ఓ గలతీలారా, మిమ్మల్ని ఎవరు భ్రమపరిచెను? హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు భ్రమపరిచెను? ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించకూడదువా? ప్రైజ్ ది లార్డ్. ఓ రోమా సంఘమా, హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు మరణమని నీకు తెలియదా? శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రానికి లోబడదని నీకు తెలియదా? శరీరానుసారమైన మనస్సు దేవుని మాటకు లోబడదని, మరి స్తోత్రం దేవుని చిత్తానికి లోబడదని నీకు తెలియదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. అందుకే నా మాట విన్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తు యేసు సంబంధము కానివారు శరీర ప్రకారం ప్రవర్తిస్తారు. క్రీస్తు యేసు సంబంధం కానివారు దురాశలతో నడుస్తారు. దురాశ అంటే ఏంటి? దురాశ అంటారు, దురాశ దుఃఖానికి. ఇంకా వాక్యం చెప్పండి, అది సామెత. వాక్యం చెప్పండి. దురాశ గర్భము ధరించి, గుర్తండి, పాపమును కనగా పాపం పరిపక్వమై మరణం కలిగెను. దురాశ అంటే ఏంటి?